అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఒక ప్రత్యేక అవకాశం. మన సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ సౌజన్యంతో ఇంటర్మీడియట్ స్థాయిలోని బోటనీ మరియు జువాలజీ అంశాలపై సమగ్రమైన వివరణ ఇవ్వబడుతుంది. సమయం: ప్రతిరోజు సాయంత్రం ఉచిత లైవ్ క్లాసులు నిర్వహించబడతాయి. ప్రత్యేకత: క్లాస్ ముగిసిన వెంటనే ఆ టాపిక్ పైన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ MCQs కూడా అందించబడతాయి. రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కేవలం నిరుద్యోగ అభ్యర్థుల శ్రేయస్సు కోసమే ఈ ఉచిత శిక్షణను అందిస్తున్న ఏకైక తెలుగు ఛానల్ మన సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ మాత్రమే. కాబట్టి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి. మీ మిత్రులకు మరియు వాట్సాప్ గ్రూపులలో ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి. మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. సక్సెస్ జర్నీ టీవీ, మీ విజయమే మా లక్ష్యం. ఆల్ ది బెస్ట్. ఖమ్మం జిల్లా వేంసూర్ రాంబాబు గారు. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాంబాబు. వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఏపీ తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్కి, అదేవిధంగా టీజీటీ పీజీటీ జేఎల్కి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్లు మనకి ఇక్కడ డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దానిలో భాగంగానే మనకి ఇక్కడ ఈకాలజీ అనేటటువంటి జీవావరణానికి సంబంధించినటువంటి ఆవరణ శాస్త్రానికి సంబంధించినటువంటి చాప్టర్లో మనకి టెంపరేచర్, ఉష్ణోగ్రత అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. సో ఇక్కడ ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుంది, వివిధ రకాలైనటువంటి జీవులపైన ఉష్ణోగ్రత యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ ఈ టాపిక్లో చూద్దామండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. దీంట్లో కూడా ఎక్కువ మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. సో ఇది టాపిక్ డిస్కస్ చేసిన తర్వాత రేపు వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుందండి. కాబట్టి ఇక లేట్ లేకుండా టాపిక్లో పోదాం. ఉష్ణోగ్రత అంటే ఏంటి? వేడి తీవ్రతను తెలియజేసే ప్రమాణాన్ని ఉష్ణోగ్రత అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ హీట్. టెంపరేచర్ అంటే ఏంటంటే వేడి యొక్క తీవ్రత, అంటే వేడి ఎంత ఉంది అనేటటువంటిది తెలియజేయడానికి మనం ఉపయోగించే ప్రమాణాన్ని ఉష్ణోగ్రత, టెంపరేచర్ అని చెప్తూ ఉంటాం. మరి భూమిపైన ఉన్నటువంటి ఉష్ణోగ్రత లేదా నీటిలో కలిగిన ఉష్ణోగ్రత ఒకే రకంగా ఉండవు. భూమి మీద ఉష్ణోగ్రత, నీటిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత అనేవి తేడా కనిపిస్తూ ఉంటాయి. భూమిపైన ఉన్నటువంటి ఉష్ణోగ్రత వ్యత్యాసాలు జల ప్రాంతాల్లో ఉష్ణోగ్రత వ్యత్యాసాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. జలావాస ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలో పెద్దగా తేడాలు అనేవి ఉండవండి. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతల వేరియేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే నీటి కంటే నేల త్వరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లారుతుంది. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ బిట్ ఎట్ట అడగచ్చు అంటే, భూమిపై గల ఉష్ణోగ్రత వ్యత్యాసాలు నీటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత వ్యత్యాసాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి ఎందుకు అని అడుగుతాడు. ఎందుకంటే నీటి కంటే నేల తొందరగా వేడిని గ్రహిస్తుంది, తొందరగా కోల్పోతుంది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భూమిపైన ఉష్ణోగ్రత ఆయా ఋతువులపైన భౌగోళిక ప్రాంతాల మీద ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రత అనేది ఆ ఋతువులు కానీ, సీజన్లు కానీ, తర్వాత అక్కడ ఉండేటటువంటి భౌగోళిక ప్రాంతాల మీద ఆధారపడి ఉంటుంది. భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ధ్రువాల వైపుకు ప్రయాణించేటప్పుడు ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది. ఎప్పుడైనా సరే చూడండి, మనకి ఇట్లా భూమధ్య రేఖ తీసుకున్నట్లయితే భూమధ్య రేఖ నుంచి, ఇది భూమధ్య రేఖ అయితే ఇక్కడ నుంచి ధ్రువాల వైపుకు పోయేటప్పుడు క్రమంగా ఉష్ణోగ్రత అనేది తగ్గటం జరుగుతుంది. ఇట్లా భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది. ఎత్తుకు పోయే కొద్దీ కూడా ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు ఉంటాయి. అంటే భూమి ఉపరితలం నుంచి హైట్ పైకి వెళుతూ ఉంటే ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. మరి చూడండి, పర్వత శిఖరాల పైన ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది, మరి భూమి మీద తక్కువగా ఉంటుంది. అంటే సముద్ర మట్టం దగ్గర ఏదైతే ఉందో మనకి ఇక్కడ భూమి మీద ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, పర్వతాల మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉంటుంది. సో ఇదంతా జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్, మరి ఇప్పుడు చెప్పేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి, సరస్సుల్లో ఉష్ణోగ్రత ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. ఉష్ణ స్థరీభవనము, థర్మల్ స్ట్రాటిఫికేషన్ అండి, ఇది ఇంపార్టెంట్. చూడండి, మరి ఇక్కడ
టెంపరేట్ రీజియన్స్ సమశీతోష్ణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అమెరికా లాంటి దేశాల్లో మనకి ఋతువులు మారుతూ ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు కూడా వ్యత్యాసాలు అనేవి మారుతూ ఉంటాయి. అంటే ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ మారుతూ ఉన్నప్పుడు మనకి ఆ టెంపరేచర్లో కూడా మనకి తేడాలు అనేవి కనిపిస్తూ ఉంటాయండి. మరి ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసాల వలన నీళ్లలో కొన్ని లేయర్స్ అనేవి ఏర్పడతాయి. సో వీటిని ఉష్ణ స్థరీభవనం అని చెప్పడం జరుగుతుంది. థర్మల్ స్ట్రాటిఫికేషన్. సో ఇంపార్టెంట్ అండి. బిట్ ఎట్లా అడుగుతాడంటే సమశీతోష్ణ ప్రాంతాల్లో టెంపరేట్ రీజియన్స్లో మరి సీజన్స్ చేంజ్ అవుతున్నప్పుడు కానీ లేకపోతే ఋతువులు మారుతున్నప్పుడు మరి ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల ఏర్పడేటటువంటి నీటిలో ఆ పొరలు ఏర్పడేటటువంటి విధానాన్ని ఏమంటారు? ఉష్ణ స్థరీభవనము, థర్మల్ స్ట్రాటిఫికేషన్ అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది బిట్, ఇది థర్మల్ స్ట్రాటిఫికేషన్. నెక్స్ట్ 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీరు అధిక సాంద్రతను కలిగి ఉంటుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. నీటి యొక్క ఎక్కువ డెన్సిటీ అనేది ఎక్కడ ఉంటుంది, ఎన్ని డిగ్రీల దగ్గర నీరు అధిక సాంద్రతను కలిగి ఉంటుంది అని అంటాడు. సో గుర్తుపెట్టుకోండి, 4 డిగ్రీల దగ్గర మనకి ఇక చూడండి మ్యాక్సిమం డెన్సిటీ అనేది, హైయెస్ట్ డెన్సిటీ అనేది ఉంటుంది ఇక్కడ 4 డిగ్రీల దగ్గర. సో మరి 4 డిగ్రీల కంటే తక్కువగానే ఎక్కువగానే ఉంటే ఏమవుతుందంటే అక్కడ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. సో ఇది డైరెక్ట్ బిట్. ఇక్కడ మనకి 2 బిట్లనే ఉన్నాయి. ఇక్కడ ఉష్ణ స్థరీభవనం అంటే ఏంటి అంటే ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల నీటి ఆవాసాలు కానీ లేకపోతే ఇంకా సరస్సులు కానీ దాంట్లో లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఉష్ణ స్తరాలు అనేవి ఏర్పడతాయి. దీన్ని ఉష్ణ స్థరీభవనం, థర్మల్ స్ట్రాటిఫికేషన్ అంటారు. 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీరు ఎక్కువ సాంద్రతని కలిగి ఉంటుంది. మరి చూడండి, 4 డిగ్రీలు ఉష్ణోగ్రత కంటే పెరిగినా తగ్గినా నీటికి సాంద్రత డెన్సిటీ అనేది తగ్గుతుంది. మరి నీటికి ఉన్నటువంటి ఈ అసాధారణమైనటువంటి లక్షణం కానివ్వండి, ఉష్ణోగ్రత లేదా ఉష్ణోగ్రతలో ఋతుపరమైనటువంటి తేడాల వల్ల సమశీతోష్ణ సరస్సుల్లో ఉష్ణ స్థరీభవనం అనేది ఏర్పడుతుంది. అంటే చెప్పాము మనం, నీటి యొక్క డెన్సిటీ అనేది 4 డిగ్రీల కంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, 4 కూడా ఉండొచ్చు. సో కాబట్టి నీటికి ఉన్నటువంటి అసాధారణ లక్షణం వలన ఉష్ణోగ్రతలో ఋతుపరమైనటువంటి తేడాల వల్ల, అంటే ఋతువులు మారుతూ ఉంటాయి, ఋతువులు మారినప్పుడు టెంపరేచర్ చేంజ్ అవుతుంది. ఆ టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు మరి నీటి యొక్క ఉష్ణోగ్రత ఒక్కోసారి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండొచ్చు డెన్సిటీ, మరి అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో మరి ఈ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సరస్సులో ఏర్పడేటటువంటి మొత్తం కూడా వాటి వలన మనకి ఉష్ణ స్థరీభవనం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చెప్పేది గ్రీష్మకాల స్థరీభవనము, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. మరి చూడండి, గ్రీష్మకాల స్థరీభవనం అనేటటువంటిది తీసుకున్నట్లయితే సో దీంట్లో మనకి చూడండి, సమశీతోష్ణ సరస్సుల్లో గ్రీష్మకాలంలో మనకి ఉష్ణోగ్రత అనేది పైన 21 నుంచి 25 డిగ్రీలు పెరగటం వల్ల నీటి యొక్క ఉపరితల సాంద్రత అనేది తగ్గుతుంది. సో చెప్పాం మనం, అంటే 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మనకి డెన్సిటీ ఎక్కువ ఉంటుందని చెప్పిన, కానీ ఏమవుతుందంటే గ్రీష్మకాలంలో ఉష్ణోగ్రత ఎప్పుడైతే 21 నుంచి 25 డిగ్రీలు పెరిగిందో మరి ఆ నీటి ఉపరితల ఉష్ణోగ్రత పెరగటం వల్ల ఏమవుతుందంటే నీటి యొక్క సాంద్రత అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. మరి సరస్సులో ఉపరితలం పైన గల ఈ వెచ్చని నీటి పొరని ఎపిలిమినియాన్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది సరస్సు తీసుకున్నట్లయితే మరి ఈ సరస్సులో ఈ గ్రీష్మకాలంలో మనకి ఎప్పుడైతే టెంపరేచర్ అనేది 21 నుంచి 25 డిగ్రీలు ఉంటుందో అక్కడ పైన ఉపరితలంలో 21 నుంచి 25 డిగ్రీలు టెంపరేచర్ మారుతుంది. సో ఇట్లా 21 నుంచి 25 డిగ్రీలు ఉన్నటువంటి ఈ పొరని ఏమని పిలుస్తారంటాడు? ఎపిలిమినియాన్. ఇంపార్టెంట్ అండి. తర్వాత ఈ సరస్సులో అన్నిటికంటే అడుగు భాగంలో తీసుకున్నట్లయితే మనకి టెంపరేచర్ అనేటటువంటిది 4 నుంచి 7 డిగ్రీల వరకు ఉంటుంది. సో దీన్ని హైపోలిమినియాన్ అంటారు. సరస్సులో అడుగు భాగాన ఉండేటటువంటిది హైపోలిమినియాన్. ఇక్కడ 4 నుంచి 7 డిగ్రీల వరకు ఉంటుంది టెంపరేచర్. ఇక్కడ ఎపిలిమినియాన్కి హైపోలిమినియాన్కి మధ్యలో ఉండేటటువంటి దాన్ని థర్మోక్లైన్ అంటారండి. థర్మోక్లైన్, దీన్ని మెటాలిమినియాన్ అని కూడా చెప్తారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు మనకి. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. వీటి మీద బిట్లు కూడా ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎపిలిమినియాన్ కింద ఉన్నటువంటి పొరని ఏమని పిలుస్తారు? లేకపోతే థర్మోక్లైన్ లేదా మెటాలిమినియాన్ అంటారు. పైన ఉండేటటువంటిది ఎపిలిమినియాను, కింద ఉండేది హైపోలిమినియాను. సో ఈ రెండింటికి మధ్యలో మెటాలిమినియాన్, దీన్నే థర్మోక్లైన్ అని కూడా అంటారు.
ఈ నీటిలో లోతుకి వెళ్లే కొద్దీ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఇది థర్మోక్లైన్ రెండో దాంట్లో ఇంపార్టెంట్ అండి. థర్మోక్లైన్ రెండో మధ్యలో ఉండేటటువంటిది ఏదైతే ఉందో దీంట్లో ఏమవుతుందంటే 1 మీటర్ డెప్త్ వెళ్తూ ఉంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున టెంపరేచర్ అనేది తగ్గుతుంది. బిట్ ఏమడుగుతాడంటే గ్రీష్మకాల స్థరీభవనంలో సరస్సులో ఏ మండలంలో 1 మీటర్కి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది అని అడుగుతాడు. అదేంటి అంటే థర్మోక్లైన్, మధ్యలో ఉన్నటువంటి థర్మోక్లైన్ లేదా మెటాలిమినియన్. థర్మోక్లైన్కి ఇంకో పేరేంటి అని అడుగుతాడు, మెటాలిమినియన్. సరస్సు అడుగున ఉన్నటువంటి పొరను ఏమంటారు అని అడుగుతాడండి, హైపోలిమినియన్. ఇంపార్టెంట్ ఇది. ఈ ప్రాంతంలో నీరు చల్లగా ఉంటుంది, నిలకడగా ఉండి ఆక్సిజన్ శాతం బాగా తక్కువగా ఉంటుంది. ఇంపార్టెంట్ అండి ఇది. మరి ఎందుకంటే ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ జరగదు కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. ఇక్కడ దీనికి బిట్టు కూడా ఎట్లా అడగచ్చు అంటే హైపోలిమినియానికి సంబంధించినటువంటి లక్షణాలు అడుగుతారు. దీంట్లో నీరు చల్లగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది, ఆక్సిజన్ శాతం బాగా తక్కువగా ఉంటుంది. సో ఇది ఇట్లా కాకుండా హైపోలిమినియాలో లేనటువంటి లక్షణం ఏంటి అని అడుగుతాడు. నీరు వెచ్చగా ఉంటుంది అని అడగచ్చు, లేకపోతే నీరు కదులుతూ ఉంది అనొచ్చు, లేకపోతే ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది అనొచ్చు. సో ఇవి రాంగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, నీళ్ళు చల్లగా ఉంటాయి, నిలకడగా ఉంటుంది, ఆక్సిజన్ శాతం బాగా తక్కువగా ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిందండి, గుర్తుపెట్టుకోండి. సరస్సులో మనకి సమశీతోష్ణ సరస్సులు ఏవైతే ఉన్నాయో టెంపరేట్ రీజియన్స్లో ఉండేటటువంటి దాంట్లో ఆ ఏరియాస్లో మనకి సరస్సుల్లో 3 రకాలైనటువంటి పొరలు అనేవి ఏర్పడతాయని చెప్పాము. థర్మల్ స్ట్రాటిఫికేషన్లో అన్నిటికంటే పైన ఉండేది ఎపిలిమినియాను. ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుందని అడుగుతాడు, 21 నుంచి 25, లేకపోతే 21 నుంచి 25 వరకు ఉండేటటువంటిది ఏ స్తరం అని అడుగుతాడు, ఎపిలిమినియన్. అన్నిటికంటే కింద ఉండేది హైపోలిమినియన్. దీంట్లో 4 నుంచి 7 డిగ్రీల వరకు ఉంటుంది, టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎలాంటి కిరణజన్య సంయోగక్రియ జరగదు, నీరు చల్లగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. మధ్యలో ఉండేటటువంటిది థర్మోక్లైన్. దీనికి ఇంకో పేరు ఏది అంటే మెటాలిమినియన్. దేంట్లో ఏ పొరలో టెంపరేచర్ 1 మీటర్లో తూబోయే కొద్దీ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతుంది అని అంటాడు, థర్మోక్లైన్. సో ఇది దీనికి సంబంధించిందంటే. నెక్స్ట్ ఆకు రాలేటటువంటి కాలం తీసుకున్నట్లయితే ఆకు రాలేటటువంటి కాలాన్ని శరదృతువు అంటారు. మరి శరదృతువు అనేటటువంటి ఈ కాలంలో మనకి యాటమ్ అంటారు కదా, ఆకు రాలేటటువంటి కాలాన్ని ఆటమ్ అని పిలుస్తారు. సో ఈ శరదృతువు కానీ లేకపోతే ఆకులు రాలే కాలం తీసుకున్నట్లయితే ఈ కాలం రాగానే ఏమవుతుందంటే ఉపరితలంలో ఎపిలిమినియాన్లో ఉన్నటువంటి నీరు చల్లబడి 4 డిగ్రీలు ఉష్ణోగ్రతకు రాగానే ఆ నీరు బరువు ఎక్కి అధికమై పైన ఉన్నటువంటి పొర సరస్సు కిందికి పొంగుతుంది. చెప్పిన మనం ఇంతకుముందు ఏంటి, గ్రీష్మకాలంలో పైన ఉన్నటువంటి టెంపరేచర్ 21 నుంచి 25 డిగ్రీల వరకు ఉండటం వల్ల ఏమవుతుందంటే నీరు పైన డెన్సిటీ తగ్గుతుందని చెప్పినాం. కానీ ఎప్పుడైతే మరి ఈ గ్రీష్మకాలం అయిపోయిన తర్వాత దాని తర్వాత ఆకు రాలేటటువంటి కాలం యాటమ్ లేదా వచ్చిందో, శరదృతువు వచ్చిందో, వెంటనే ఏమవుతుందంటే నీటికి బరువు ఎక్కిద్ది, డెన్సిటీ పెరిగిద్ది చల్లదనం రావటం వల్ల. సో నీరు చల్లబడి డెన్సిటీ పెరిగి 4 డిగ్రీలు రాగానే ఆ నీటికి బరువు అనేది ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే నీటికి బరువు ఎక్కువైందో ఆటోమేటిక్గా పైన ఉన్నటువంటి ఆ నీరు కిందకు వచ్చింది, అంటే ఎపిలిమినియాన్లో ఉన్నటువంటి నీరు కిందకు వచ్చేసింది ఇట్లా బరువు ఎక్కువై. తర్వాత కింద ఉన్నటువంటి నీరు పైకి వచ్చింది. సో ఇట్లా హైపోలిమిలియాన్లో ఉన్నటువంటి నీరు పైకి వచ్చింది, అంటే కింద ఆక్సిజన్ తక్కువ ఉంటుందని చెప్పిన, ఆక్సిజన్ తక్కువ ఉన్నటువంటి నీరు పైకి వచ్చేస్తుంది. ఓకేనా. సో పైన ఉన్నటువంటి నీరు కిందకు వస్తుంది, ఆక్సిజన్ ఎక్కువ ఉన్నటువంటి నీరు కిందకు వస్తుంది, ఆక్సిజన్ తక్కువ ఉన్నటువంటి నీరు పైకి వస్తుంది. సో ఈ విధంగా మనకి పైన ఉన్నటువంటి పొర సరస్సుకు కిందకు కుంగుతుంది. నీరు తారుమారు అవటం వల్ల ఈ కాలంలో సరస్సు అంతా ఒకే రకమైనటువంటి ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. చెప్పామని ఇక్కడ చల్లగా ఉంటుందని చెప్పాం, పైన వేడిగా ఉంటుంది. చల్లగా ఉన్నటువంటి నీరు పైకి పోయినప్పుడు నీరు పైకి పోతుంది, వేడెక్కుతుంది. తర్వాత వేడెక్కినటువంటి నీరు కిందకు వచ్చింది. సో కాబట్టి సరస్సు మొత్తం కూడా టెంపరేచర్ ఈవెన్గా ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఈ విధంగా మనకి నీరు అనేది తారుమారు అవుతుంది. సరస్సులో సంవత్సరం అంతా ఒకే రకమైనటువంటి ఉష్ణోగ్రత అనేది ఏర్పడుతుంది. శరదృతువులో జరిగేటటువంటి ఈ నీటి ప్రసరణని ఆకురాలే కాల తారుమారు అంటారు. శరదృతు ఓవర్ టర్న్ లేకపోతే శరదృతు తారుమారు అని చెప్తారు. ఇంపార్టెంట్ అండి ఇది.
శరదృతు ఓవర్టన్ లేదా శరదృతు తారుమారు అంటారు, ఆకురాలే కాలపు తారుమారు. సో మరి దీనివల్ల ఏంటి జరుగుతుంది అనేది కూడా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ యాటమ్ ఓవర్ టర్న్ అంటారు. దీంట్లో అధిక ఆక్సిజన్ కలిగినటువంటి ఉపరితల నీరు హైపోలిమ్నియానికి చేరుతుంది. ఇది చెప్పాం మనం, ఎక్కువ పైన ఆక్సిజన్ ఎక్కువ ఉంటుందని చెప్పాం. ఎక్కువ ఆక్సిజన్ ఉన్నటువంటి నీరు కిందకి పోతుంది, హైపోలిమ్నియాలోకి పోయిద్ది. తర్వాత అధిక పోషక పదార్థాలు ఉన్నటువంటి అడుగు భాగం నీరు ఉపరితలాన్ని చేరుతుంది. ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి నీరు కింద నుంచి హైపోలిమ్నియా నుంచి ఎపిలిమ్నియానికి చేరుతుంది. సో అందువల్ల సరస్సులో పోషక పదార్థాలు, ఆక్సిజను సమానంగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఇదే అండి దీనికి సంబంధించినటువంటిది బిట్టు. ఇక్కడ మనకి శరదృతు కాలంలో ఏం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ చెప్పాడు. అంటే అంతకుముందు ఉన్నటువంటి గ్రీష్మకాల స్థరీభవనం ఏదైతే ఉందో అది నెక్స్ట్ గ్రీష్మకాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత శరదృతువు లేదా యాటమ్ ఆకురాలే కాలం రాగానే ఏమవుతుంది, టెంపరేచర్ డౌన్ అవగానే నీరుకి సాంద్రత 4 డిగ్రీలు చేరి బరువు ఎక్కి నీరు కిందికి పోద్ది, కింద ఉన్నటువంటి నీరు పైకి వచ్చేస్తుంది. సో ఇట్లా నీరు కింద నీరు పైకి, పై నీరు కిందకి రావడాన్ని ఏమంటారంటే శరదృతు ఓవర్ టర్న్, శరదృతు తారుమారు అని పిలుస్తారు. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే పోషక పదార్థాలు, ఆక్సిజన్ సరస్సు మొత్తం సమానంగా స్ప్రెడ్ అవుతాయి. నెక్స్ట్ శీతాకాల స్థరీభవనం అండి. శీతాకాల స్థరీభవనం తీసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ ఇక్కడ ఈ శరదృతు అయిపోగానే నెక్స్ట్ మనకి వసంత ఋతువు అనేది వస్తుంది. సో దాంట్లో ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఆకురాలే కాలం తర్వాత వచ్చేది శీతాకాలం. మనకి ఆకురాలేటటువంటి కాలం తర్వాత శీతాకాలం వచ్చింది. మరి ఈ కాలంలో ఉపరితలంలో నీరు ఇంకా బాగా చల్లబడిద్ది. సో మరి ఎప్పుడైతే చల్లబడిందో ఉష్ణోగ్రత అనేది 0 డిగ్రీ సెంటీగ్రేడ్కి చేరిద్ది. అప్పుడు ఉపరితలం నీరు అనేది గడ్డగడుతుందండి. చెప్పిన మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం ఇక్కడ చూడండి, మనకి గ్రీష్మకాల స్థరీభవనం తర్వాత, గ్రీష్మకాలం తర్వాత శరదృతువు వచ్చి వస్తుందని చెప్పినాం. మరి ఈ శరదృతువులో ఏమవుతుంది, పై నీరు కిందికి, కింది నీరు పైకి వస్తుందని చెప్పాం కదా. సో నీరు 4 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి అక్కడ రాగానే అక్కడ బరువు కింద నీరు పైకి వస్తుందని చెప్పాము. ఇక్కడ ఏమవుతుంది, దాని తర్వాత మనకి ఇక చూడండి శీతాకాలం. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి సైకిల్లో శీతాకాలం వస్తుంది. సో శీతాకాలం రాగానే ఇంకా టెంపరేచర్ బాగా తగ్గిపోవటం వల్ల ఏమవుతుందంటే 4 డిగ్రీల కంటే ఇంకా డౌన్ అయిపోద్ది టెంపరేచర్. ఎప్పుడైతే 4 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్ డౌన్ అయిందో 0 డిగ్రీస్కి వచ్చేసింది. మరి ఎప్పుడైతే 0 డిగ్రీస్కి వచ్చిందో వెంటనే ఏమవుతుంది, నీటి ఉపరితలం పైన ఉన్నటువంటి నీరు మొత్తం కూడా గడ్డగట్టిపోతాయి. సో ఈ విధంగా గడ్డగట్టిపోవటం వల్ల పైన ఒక మంచు లేయర్ లాగా, స్థరంలాగా ఏర్పడి కింద చల్లటి నీరు అనేది సరస్సును మొత్తం ఆక్రమించింది. అంటే కింద నీరు ఉంటుంది 4 డిగ్రీల దగ్గర కింద టెంపరేచర్, పైన ఒక ఐసు గడ్డల్లాగా ఉంటాయి పైన. మరి మంచు పొరకి దిగువన జలచర జీవులు జీవించడానికి ఆవాసయోగ్యంగా ఉంటుంది. మనకి ఒక సినిమా ఒకటి ఉంటుంది, ఆ సినిమాలో కూడా మనం చూస్తాం ఎలాంటిది. ఆ సినిమాలో ఒక మంచు పర్వతాల మీద, మంచు దెబ్బల మీద వెళ్తూ ఉంటారు వాళ్ళు. కింద నీళ్ళు మొత్తం కూడా అట్లా కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి పైన మంచు అట్లాగే ఉంటుంది, పొరలాగా ఉంటుంది. దాని కింద మనకి మంచు అనేది కాకుండా కింద నీళ్లు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సో అట్లా ఉండటం వల్ల ఏంటంటే నీరు మొత్తం కూడా గడగడితే జలచర జంతువులు మొత్తం చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి కేవలం పైన ఉన్నటువంటి ఆ టాప్ లేయర్ ఏదైతే ఉందో అది మాత్రమే ఐస్ లాగా మారి ఉంటుంది. దాని కింద ఉన్నటువంటి నీరు 4 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర చల్లగా ఉండి జలచర జంతువులు జీవించడానికి అనుకూలంగా ఉంటుంది. మరి తక్కువ ఉష్ణోగ్రత వద్ద బ్యాక్టీరియా క్రియాశీలత తక్కువగా ఉంటుంది. జలచర జీవులు ఏవైతే ఉన్నాయో వాటి ఆక్సిజన్ వినియోగ రేటు తక్కువగా ఉంటుంది. సో అవి తక్కువ ఆక్సిజన్ ఉపయోగించుకుంటాయండి అక్కడ. మరి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర వాటిలో ఆక్సిజన్ ఉపయోగించుకునేటటువంటి రేట్ అనేది, ఆక్సిజన్ కన్జంప్షన్ రేట్ అనేది తగ్గిపోయింది. సో మరి అట్లా తక్కువగా ఉపయోగించుకోవటం వల్లనే అక్కడ జలచర జంతువులు ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా జీవించగలుగుతున్నాయి. సో ఇక్కడ హైపోక్సియా అనేటటువంటి స్థితికి గురి కాకుండా జీవులు మనుగడ సాగిస్తున్నాయి. ఎందుకు మరి ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు జలచర జంతువులు జీవించగలుగుతున్నాయి అని అడుగుతాడు బిట్. ఇక్కడ అడుగుతారండి, హైపోక్సియా అంటే ఏంటంటే ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు అది కలిగేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, అది హైపాక్సియా. మరి ఆ హైపాక్సియా అనేటటువంటిది లేకుండా ఎట్లా జీవించగలుగుతున్నాయి అని అడుగుతాడు. ఆక్సిజన్ అందుబాటు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు హైపాక్సియా అనేటటువంటి పరిస్థితికి గురి కాకుండా జీవించగలుగుతున్నాయి అంటే అక్కడ
ఆ జలచర జంతువులు ఆక్సిజన్ వినియోగ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ కన్జంప్షన్ రేట్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా అవి సర్వైవ్ అవుతాయి. చూడండి, నెక్స్ట్ వసంతకాలంలో ఉష్ణోగ్రత పెరగడంతో మరి ఉష్ణోగ్రత 4 డిగ్రీల వద్ద చేరగానే నీటి యొక్క సాంద్రత అధికమయ్యే బరువెక్కి మళ్ళీ అడుగు భాగానికి కుంగిపోతుంది. నెక్స్ట్ అధిక ఆక్సిజన్ కలిగినటువంటి నీటిని అడుగు భాగానికి చేరవేస్తుంది. మరి ఉపరితలంలోని అధిక ఆక్సిజన్ కలిగినటువంటి నీరు కిందికి, అడుగు భాగం ఉన్నటువంటి పోషక పదార్థాలు మళ్ళీ పైకి వస్తాయి. సో దీన్ని ఏమంటారంటే వసంత ఋతు తారుమారు అంటారు, స్ప్రింగ్ ఓవర్ టర్న్. సో ఇది మనకి ఇది 2 రకాలుగా ఉంటుంది. ఇక్కడ వసంత ఋతువులో జరిగేటటువంటిది వసంత ఋతు తారుమారు, లేకపోతే స్ప్రింగ్ ఓవర్ టర్న్ అంటారు. అట్లా కాకుండా శరదృతువులో జరిగేటటువంటి ఆ నీటి తారుమారు అయ్యే విధానాన్ని శరదృతు తారుమారు లేదా యాటమ్ ఓవర్ టర్న్ అని పిలుస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి సరస్సుల్లో ఇట్లా 2 రకాలైనటువంటి స్థరీభవనాలు అనేవి మనకి కనిపిస్తాయండి. రెండు సార్లు సరస్సులో నీరు అనేది 2 సార్లు తారుమవుతుంది. దీన్ని డైమిటిక్ సరస్సులు అంటారు. ఇంపార్టెంట్ అండి, ఇది బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. సరస్సుల్లో మనకి వసంత ఋతువు ఓవర్ టర్న్, తర్వాత యాటమ్ ఓవర్ టర్న్, శరద్ ఋతు తారుమారు, తర్వాత వసంత ఋతు తారుమారు అనేటటువంటి 2 రకాలైనటువంటి 2 సార్లుగా అది సరస్సులో నీరు పునరావృతం అవుతూ ఉంటుంది, అంటే తారుమారు అవుతూ ఉంది. సో ఈ పరిస్థితిని ఏమంటారంటే డైమిటిక్ సరస్సులు అంటారు. ఇట్లా ఈ విధంగా ఉష్ణ స్థరీభవనాలు, తారుమారు పద్ధతులు, లోతైనటువంటి సరస్సులు అన్ని స్థాయిల్లో జీవులు మనుగడ సాగించడానికి ఉపయోగపడుతున్నాయి. ఉష్ణ స్థరీభవనం ఏర్పడటం కానివ్వండి, నీరు తారుమారు అవటం కానివ్వండి, ఈ పరిస్థితుల వల్ల జలచర జంతువులు అన్ని లోతుల్లో కూడా జీవించగలుగుతాయి. వాటికి కావాల్సిన ఆహారం ఈవెన్గా అందుతుంది, ఆక్సిజన్ కూడా అందుతుంది. నెక్స్ట్ ఉష్ణోగ్రత యొక్క ప్రభావాలు జీవరాశుల మీద మనకి ఈ టెంపరేచర్ ఎఫెక్ట్ అనేది ఎట్లా ఉంటుందనేది చూద్దాం. ఉష్ణోగ్రత సహనం, టెంపరేచర్ టాలరెన్స్. సో దీంట్లో కూడా మనకి బిట్లు ఉంటాయండి. కొన్ని జంతువులు అధిక ఉష్ణోగ్రత మార్పుల్ని తట్టుకునే అనుకూలనాలు కలిగి ఉంటాయి. సో వీటిని ఏమంటారంటే యూరి థర్మల్ జీవులు అంటారు. ఇంపార్టెంట్ అంటే దీన్ని డైరెక్ట్గా ఎట్లా అడుగుతాడు, అత్యధిక ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునేటటువంటి జంతువుల్ని ఏమని అంటారు అంటాడు. యూరి థర్మల్ జంతువులు అంటారు. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే అన్ని ఉష్ణరక్త జంతువులన్నీ కూడా మనకి యూరి థర్మల్ జంతువులే. ఉష్ణరక్త జంతువులు అంటే మనకి తెలుసు, బర్డ్స్, తర్వాత మ్యామెల్స్, పక్షులు, క్షీరదాలు. సో ఈ పక్షులు, క్షీరదాలన్నీ కూడా ఉష్ణరక్త జంతువులే. సో ఇక్కడ బిట్ ఎట్లా అడుగుతాడంటే పక్షులు, క్షీరదాలు ఏ రకమైనటువంటి ఉష్ణోగ్రత మార్పుల్ని తట్టుకుంటాయి అని అడుగుతాడు. అంటే అత్యధిక ఉష్ణోగ్రత మార్పులను తట్టుకుంటాయి. లేకపోతే యూరి థర్మల్ జీవుల్ని గుర్తించండి అంటాడు. ఉష్ణరక్త జంతువులని అడగొచ్చు, లేకపోతే పక్షులు, క్షీరదాలన్న కూడా అడగొచ్చు. మరి కొన్ని జంతువులు అల్ప ఉష్ణోగ్రత మార్పులు మాత్రమే తట్టుకుంటాయండి. సో వాటిని స్టీనో థర్మల్ అంటారు. సో ఇవి ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోలేవు, అంటే ఇక్కడ పేరులోనే ఉంది చూడండి, స్టీనో. నో అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే స్టీనో అంటే ఏంటి, నో, అవి ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోలేవు, అందుకని వీటిని మేము తట్టుకోలేమని చెప్తుంటాయి, నో అని చెప్తుంటాయి. ఇవి స్టీనో థర్మల్. యూరి థర్మల్ అనేవి ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకునే వాటిని యూరి థర్మల్ జంతువులు అంటారు. ఎక్కువ ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోలేకుండా కేవలం స్వల్పమైనటువంటి ఉష్ణోగ్రత మార్పులు మాత్రమే తట్టుకున్నట్లయితే వాటిని స్టీనో థర్మల్ అంటారు. ఎగ్జాంపుల్ చేపలు, తర్వాత కోరల్స్, ప్రవాళాల్లో ఉండేటటువంటి జంతువులు శరీర ఉష్ణోగ్రత సహన స్థాయిలో వాటి భౌగోళిక విస్తరణ స్థాయిని నిర్ణయిస్తాయి. సో ఇవి ఎగ్జాంపుల్స్ అండి. సో ఇక్కడ మనకి బిట్ దీంట్లో ఈ 2 రకాలుగా అడుగుతాడు. యూరి థర్మల్ మీద అడగొచ్చు, స్టీనో థర్మల్ మీద అడుగుతాడు, ఎగ్జాంపుల్ కూడా అడుగుతాడు. యూరి థర్మల్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటాడు, పక్షులు, క్షీరదాలు లేదా ఉష్ణరక్త జంతువులు. తర్వాత స్టీనో థర్మల్ జంతువులకి ఎగ్జాంపుల్ ఇవి శీతల రక్త జంతువులు, చేపలు, ప్రవాళాలు ఇవి. నెక్స్ట్ ఉష్ణోగ్రత జీవక్రియల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనేటటువంటి చూద్దామండి ఇక్కడ. సో మరి ఉష్ణోగ్రత అనేది జీవరాశుల యొక్క జీవక్రియల మీద ఎలాంటి మెటబాలిక్ యాక్టివిటీస్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం. ఉష్ణోగ్రత ప్రభావం ఎంజీవుల చర్యలపైన, తద్వారా ఆధార జీవక్రియలపైన, శరీర ధర్మక్రియలపైన పడుతుంది. అంటే టెంపరేచర్ అనేది జంతువుల్లో ఎంజైముల చర్య మీద, యాక్టివిటీ మీద ఎఫెక్ట్ చూపించింది, తర్వాత మెటబాలిక్ యాక్టివిటీస్ మీద ఎఫెక్ట్ చూపించింది, తర్వాత శరీర ధర్మక్రియలు, ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయి, ఫిజియోలాజికల్ యాక్టివిటీస్, సో వాటి మీద కూడా ఎఫెక్ట్ని చూపిస్తూ ఉంటుంది.
ఇక్కడ చూడండి, ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే జీవులు జీవక్రియలు పతాక స్థాయిలో ఉంటాయో ఆ ఉష్ణోగ్రతని ఆప్టిమం టెంపరేచర్ అంటారండి. యుక్తతమ ఉష్ణోగ్రత. ఇంపార్టెంట్ ఇది. బిట్ ఏమడుగుతాడంటే, ఏ ఉష్ణోగ్రత వద్ద జీవుల్లో మెటబాలిక్ యాక్టివిటీస్ మ్యాక్సిమం జరుగుతాయో, అంటే పీక్స్లో జరుగుతాయో, అలాంటి పీక్ లెవెల్లో జరిగేటటువంటి ఆ టెంపరేచర్ని యుక్తతమ ఉష్ణోగ్రత అంటారు. ఆప్టిమం టెంపరేచర్. నెక్స్ట్, జీవులు నిరంతరం లేదా దీర్ఘకాలికంగా జీవించగలిగినటువంటి కనిష్ట ఉష్ణోగ్రతని కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత అంటారు. మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇక్కడ జంతువులు ఎక్కువ కాలం పాటు జీవించడానికి కావాల్సినటువంటి ఏ మినిమం టెంపరేచర్ వద్ద ఎక్కువ కాలం జీవిస్తాయో ఆ టెంపరేచర్ ఏమంటారంటే కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత. మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్, కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత. సో ఈ కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత వద్ద జీవులు ఎక్కువ కాలం జీవించగలుగుతాయి. ఏ టెంపరేచర్ దగ్గర జీవిస్తాయో టెంపరేచర్ని డౌన్ చేసుకుంటూ పోతాం. ఫర్ ఎగ్జాంపుల్, టెంపరేచర్ని డౌన్ చేసుకుంటూ పోతే ఏ టెంపరేచర్ దగ్గర ఎక్కువ కాలం జీవించగలుగుతాయో దాన్నే మనం కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత అంటారు. తర్వాత, మొక్కలు లేదా జంతువులు కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతకు గురి చేస్తే నిస్సత్వ స్థితిలోకి చేరుకుంటాయి. దీన్ని శీతల స్పృహలేమి, చిల్ కోమా అంటారండి. చెప్పాము మనం ఇక్కడ. సో ఇది ఇంపార్టెంట్ బిట్, ఇది గుర్తుపెట్టుకోండి. చిల్ కోమా, శీతల స్పృహలేమి అంటే బాగా చల్లదనం వల్ల ఏమవుతాయంటే కోమాలకు పోతాయి. సో చల్లదనపు కోమా అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. కూలింగ్ ఎక్కువైనప్పుడు ఇవి కోమాలకు పోతాయి. ఏంటంటే ఇక్కడ చెప్పిన మనం మొక్కలు కానీ జంతువులు కానీ కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతకి గురి చేస్తే అవి ఏమైతాయంటే ఇనాక్టివ్ స్టేజ్లో పోతాయి, అవి కోమాలకు పోతాయి. దాన్నే శీతల స్పృహలేమి అని చెప్పి పిలుస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఆప్టిమం టెంపరేచర్ అని చెప్పినాం. యుక్తతమ ఉష్ణోగ్రత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జంతువులో 35 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర జీవక్రియలు బాగా పతాక స్థాయిలో జరుగుతున్నాయి. అంటే ఏంటి, పీక్ లెవెల్లో మంచిగా బాగా జరుగుతున్నాయి. సో ఇది అప్పుడు దాన్ని ఏమంటున్నామనంటే ఆప్టిమం టెంపరేచర్ అని చెప్తున్నాం. ఆప్టిమం టెంపరేచర్. మరి తర్వాత, జీవులు ఎక్కువ కాలం జీవించగలిగినటువంటి కనిష్ట ఉష్ణోగ్రతను మనం అక్కడ ఏం చెప్పినాం, మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ అని చెప్పాం. కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత అని చెప్పినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 డిగ్రీస్ అని చెప్దాం. ఈ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఆ జంతువులు చాలా కాలం జీవించగలుగుతున్నాయి. సో అప్పుడు దీన్ని ఏమని చెప్పినాం మనం, కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత అని చెప్పినాం. మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్. తర్వాత మరి ఈ మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ కంటే ఇంకా డౌన్ అయితే టెంపరేచరు, అప్పుడు ఏమవుతుంది అంటే అవి కోమాలోకి పోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ 20 డిగ్రీస్ నుంచి ఒక 10 డిగ్రీస్కి మనం డౌన్ చేసిన టెంపరేచర్. సో ఎప్పుడైతే ఈ మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ కంటే డౌన్ అయిందో అప్పుడు మొక్కలు జంతువులు ఏమైతాయి అంటే కోమాలోకి పోతాయి. ఎందుకంటే కూలింగ్ పెరిగిపోతుంది కదా, టెంపరేచర్ డౌన్ అయితే ఏమవుతుంది, కూలింగ్ పెరిగిద్ది. సో అప్పుడు ఇవి కోమాలోకి పోతాయి. దాన్ని చిల్ కోమా అని చెప్తున్నారు ఇక్కడ. ఇది చిల్ కోమా, శీతల స్పృహలేమి. సో బిట్ ఏమని అడుగుతాడంటే, జంతువులు కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత కంటే డౌన్ చేసినప్పుడు అవి మరి ఆ తక్కువ ఉష్ణోగ్రత వల్ల అవి నిస్సత్వ స్థితిలోకి పోతాయి. దీన్ని ఏమంటారో అని అడుగుతాడు. శీతల స్పృహలేమి లేకపోతే చిల్ కోమా. తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత నుంచి యుక్తతమ ఉష్ణోగ్రతకు పెరిగితే జీవక్రియ రేటు పెరుగుతుంది. మరి చూడండి, కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత ఏదైతే ఉందో దాని నుంచి యుక్తతమ ఉష్ణోగ్రత పెరిగితే జీవక్రియల రేటు అనేది పెరుగుతుంది. ఏ గరిష్ట ఉష్ణోగ్రత వద్ద జీవక్రియల రేటు జీవులు ఎక్కువ కాలం చురుకైన స్థాయిలో జీవిస్తాయి ఉష్ణోగ్రతని గరిష్ట ప్రభావ ఉష్ణోగ్రత, మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ అంటారు. చెప్పిన మనం ఇక్కడ మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ అంటే ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ కాలం జీవిస్తాయో వాటిని కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత అన్నాం. అట్లాగే ఇక్కడ గరిష్ట ప్రభావ ఉష్ణోగ్రత అంటే ఏ గరిష్ట ఉష్ణోగ్రత వద్ద జీవులు ఎక్కువ కాలం చురుకుగా జీవిస్తాయో ఆ ఉష్ణోగ్రతని మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ అని చెప్తున్నాం. మరి ఇక్కడ కూడా అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆల్రెడీ 35 అని చెప్పినాం మనం. ఇక్కడ చూడండి, సో 35 ఆప్టిమం అని చెప్పాం. సో ఈ ఆప్టిమం 35 కంటే మనం టెంపరేచర్ని పెంచినప్పుడు
ఏ గరిష్ట ఉష్ణోగ్రత వద్ద ఫర్ ఎగ్జాంపుల్ 40 అనుకుందాం, 45 అనుకుందాం, ఏ గరిష్ట ఉష్ణోగ్రత వద్ద అవి ఎక్కువ కాలం అవి చురుకుగా ఉంటాయో ఎక్కువ కాలం దాన్ని ఏం చెప్తున్నారు, మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ అని చెప్పాం. ఇక్కడ సేమ్ దీనిలాగే మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ లాగా ఇది మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్. సో తర్వాత ఈ మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ కంటే ఇంకా టెంపరేచర్ ఎక్కువైతే అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎండ హీట్ ఎఫెక్ట్ వలన టెంపరేచర్ ఎఫెక్ట్ వల్ల అవి మళ్ళీ స్పృహలోకి పోతాయి, స్పృహలేమిలోకి పోతాయి, మళ్ళీ కోమాలోకి పోతాయి. సో దీన్ని ఏమని చెప్తున్నారంటే ఉష్ణ కోమా అని చెప్తారు. దీన్ని ఉష్ణ స్పృహలేమి కోమా అంటారు, హీట్ కోమా. సో ఇంతకుముందు చిల్లు కోమా అని చెప్పాం కదా, సో ఇక్కడ డౌన్ అయితే చిల్లు కోమా అని చెప్పినాం. అదేవిధంగా మరి మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ దాటి ఇంకా టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే అప్పుడు కూడా కోమాలో పోయే అవకాశం ఉంటుంది గరిష్ట టెంపరేచర్ వల్ల. సో దీన్ని ఏమంటారంటే హీట్ కోమా అని పిలవటం జరుగుతుందండి. సో ఇది దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఏముంటుందో చాలా ఈజీగా ఉంటుంది. మనం దీనికి సంబంధించినటువంటివి ఇది డౌన్ అయితే మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్. సో మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ కంటే ఇంకా తగ్గితే అక్కడ ఏమవుతుంది, శీతల స్పృహలేమిలు పోతాయి. సో తర్వాత ఈ ఆప్టిమం టెంపరేచర్ కంటే పైకి పెరిగితే ఏమవుతుంది, మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్. ఇది ఎక్కువ కాలం జీవించగలిగేటటువంటి టెంపరేచర్. సో ఇది కూడా దాటిపోయిన తర్వాత ఇంకా టెంపరేచర్ ఎక్కువైతే ఏమవుతుందంటే అవి కోమాలకు పోతాయి. సో దీన్ని ఉష్ణ స్పృహలేమి హీట్ కోమా అని చెప్తున్నారు. నెక్స్ట్ వాంట్ హాఫ్ సూత్రం. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఉష్ణ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి వాంట్ హాఫ్ ఉష్ణోగ్రతకి జీవక్రియల రేటుకి మధ్య గల సంబంధాన్ని వివరించాడు. డైరెక్ట్ బిట్ అడుగుతాడండి. ఉష్ణోగ్రతకి జీవక్రియల రేటుకి మధ్య గల సంబంధాన్ని వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటాడు. టెంపరేచర్కి మెటబాలిక్ యాక్టివిటీస్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సైంటిస్టు వాంట్ హాఫ్. ఇంపార్టెంట్. మరి దీని ప్రకారం ఏం చెప్పాడంటే ఇతను ప్రతి 10 డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగితే జీవక్రియల రేటు రెట్టింపు అవుతుంది, డబల్ అవుతుందని చెప్పాడు. ఇంపార్టెంట్ అండి బిట్టు. వాంట్ హాఫ్ నియమం ప్రకారం ప్రతి 10 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు జీవక్రియల రేటు ఏ విధంగా ఉంటుందని అడుగుతాడు బిట్టు. రెట్టింపు అవుతుంది, సగం అవుతుంది, ఎలాంటి మార్పు ఉండదు అని ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి 10 డిగ్రీల ఉష్ణోగ్రతకు జీవక్రియల మెటబాలిక్ యాక్టివిటీస్ రేట్ అనేది డబల్ అయింది. లేకపోతే ఎట్లయినా అడగచ్చు. వాంట్ హాఫ్ నియమం ప్రకారం జీవక్రియల రేటు మెటబాలిక్ యాక్టివిటీస్ రేట్ అనేది డబల్ అవటానికి ఎన్ని డిగ్రీలు ఉష్ణోగ్రతకి డబల్ అవుతుంది అని అంటాడు. ప్రతి 10 డిగ్రీలు, 20 డిగ్రీలు, 30 డిగ్రీలు, 10 డిగ్రీలు. సో ఇది ఇంపార్టెంట్ బిట్. సో దీన్నే వాంట్ హాఫ్ సూత్రం అంటారు. సో డైరెక్ట్గా ఎట్లా కూడా అడగచ్చు అండి. ప్రతి 10 డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగితే మెటబాలిక్ యాక్టివిటీస్ రేట్ అనేది డబుల్ అవుతుంది, దీన్ని ఏ సూత్రం అంటారు అంటాడు. వాంట్ హాఫ్ సూత్రం. మరి చర్య రేటు పైన ఉష్ణోగ్రత ప్రభావాన్ని ఉష్ణోగ్రత గుణకం అంటారండి. సో దీన్ని Q10 అంటారు. ఇంపార్టెంట్. చర్య రేటు పైన ఉష్ణోగ్రత ప్రభావాన్ని ఏమంటారు అంటాడు. Q10 లేకపోతే Q5, Q6, Q15, Q20 అట్లా అవ్వచ్చు. ఇది గుర్తుపెట్టుకుని Q10. ఎందుకంటే చెప్పి మనం ప్రతి 10 డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగితే జీవక్రియల రేటు మెటబాలిక్ యాక్టివిటీస్ డబల్ అవుతున్నాయని చెప్పాం కాబట్టి ఇక్కడ Q అని చెప్తున్నాం, కోషెంట్. సో Q విలువని x డిగ్రీల సెంటీగ్రేడ్ x-10 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద చర్య రేటు నిష్పత్తి ఆధారంగా అంచనా వేస్తారు. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇవి ఖచ్చితంగా ఇట్లాంటివి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. Q10 విలువ అంటే ఉష్ణోగ్రత గుణకం అని చెప్పినాం కదా. సో ఆ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఆ Q10 విలువని x డిగ్రీలు సెంటీగ్రేడ్ తర్వాత x-10 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద చర్య రేటు నిష్పత్తి ఆధారంగా అంచనా వేస్తారు. మరి జీవ వ్యవస్థలో Q10 విలువ ఇది అడుగుతాడు. ఇంపార్టెంట్ అండి. ఇది 2 ఉంటుంది. జీవ వ్యవస్థలో Q10 వాల్యూ ఎంత అని ఇక్కడ మనకు ఆప్షన్ ఇవ్వచ్చు. 2, 5, 10 అట్లా ఉంటాయి. 2 గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ పెట్టేది. నెక్స్ట్ భ్రమణ రూపక్రియ, సైక్లోమార్ఫోసిస్ అండి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 100% ఇది బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భ్రమణ రూప విక్రియకి ఎగ్జాంపుల్ ఏది అంటే డాఫ్నియా. ఇది డాఫ్నియాలో భ్రమణ రూప విక్రియ లేదా సైక్లోమార్ఫోసిస్ అనేది దీంట్లో జరుగుతుంది. అంటే ఋతువులను బట్టి దీని యొక్క శరీర ఆకారం మార్చుకుంటుందండి.
సో చూడండి, ఋతువులు మారుతున్నప్పుడు ఉష్ణోగ్రత టెంపరేచర్ చేంజ్ అవుతున్నప్పుడు దీని యొక్క బాడీ షేప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, పడగలాగా ఉన్నటువంటి పార్శ్వతలం ఉంది, తర్వాత పడగలైనటువంటి పార్శ్వతలం ఉంది తర్వాత ఇక్కడ పడగరహిత ఉదరతలం ఉంది, నెక్స్ట్ పడగలాగా ఉన్నటువంటి ఉదరతలం ఉంది. సో దీని యొక్క బాడీ షేప్ అనేది మారుతూ ఉంటుంది. టెంపరేచర్ని డిపెండ్ అయ్యి సీజన్స్ బట్టి, ఋతువులను బట్టి, టెంపరేచర్ని బట్టి ఇవి మారుతూ ఉంటుంది బాడీ షేప్. దీన్ని ఏమంటారంటే భ్రమణ రూప విక్రియ అని అడుగుతానండి. ఇంపార్టెంట్. సైక్లోమార్ఫోసిస్. ఋతువులను బట్టి శరీర ఆకృతిలో మార్పులు రావటాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతాడు. భ్రమణ రూప విక్రియ. మరి ఈ దృగ్విషయాన్ని ఎవరు కనుక్కున్నారు అని అడుగుతాడంటే, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. కోకర్ అనేటటువంటి సైంటిస్ట్ చెప్పాడు దీన్ని కనుక్కున్నాడు. ఈ సైక్లోమార్ఫోసిస్, భ్రమణ రూప విక్రియ అనేటటువంటి విషయాన్ని చెప్పింది ఎవరు అని అడుగుతాడు. కోకరు. ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ దేంట్లో కనుక్కున్నాడు అంటే క్లాడోసిరాన్ క్రస్టేషియా ఉపసమూహంలో డాఫ్నియా వాటర్ ప్లీలో వివరించాడు. క్లాడోసిరా అనేటటువంటి ఆ గ్రూప్లో ఉండేటటువంటి డాఫ్నియా వాటర్ ప్లీ అంటారు, దాంట్లో గుర్తించాడు. భ్రమణ రూప విక్రియ ఏ జంతువుల్లో చూడవచ్చు అని అడగచ్చు. డాఫ్నియా. ఈ డాఫ్నియా ఏ సముదాయానికి చెందింది అని అడగచ్చు. క్రస్టేషియాలోని క్లాడోసిరాన్. మరి ఇక్కడ చూడండి ఏం జరుగుతుందని చూద్దాం. శీతాకాలంలో డాఫ్నియా తల భాగం అనేది గుండ్రంగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి శీతాకాలం రాగానే ఇక్కడ శీతాకాలంలో తల భాగం అనేది గుండ్రంగా మారుతుంది. వసంతకాలంలో తల ముందు భాగం హెల్మెట్ లాగా ముందుకు వచ్చింది. చూడండి ఇక్కడ మరి వసంతకాలం రాగానే ఇక్కడ ఇది సన్నగా పొడవుగా మారుతుంది. వేసవి కాలంలో ఇది గరిష్ట పరిమాణానికి చేరుకొని పడగలాగా వెడల్పుగా మారుతుంది. సో ఇది మరి వేసవి కాలానికి వచ్చేసరికి ఇట్లా మళ్ళీ ఇది ఇంకా సన్నగా పొడవుగా మారుతుంది. అంటే ఇట్లా వచ్చింది సైకిల్. సో ఇక్కడ నుంచి ఇటు, దీని తర్వాత మళ్ళీ ఇట్లా వచ్చింది, దీని తర్వాత మళ్ళీ ఇట్లా, ఇది ఒక సైకిల్ లాగా గుండ్రంగా ఉంటుంది ఇట్లా. ఓకే, కాబట్టి ఇక్కడ వసంతకాలంలో తల ముందు బాగా హెల్మెట్ లాగా పెరిగింది. వేసవి కాలంలో ఇది గరిష్ట పరిమాణానికి చేరుకొని పడగలాగా వెడల్పుగా మారుతుంది. శరదృతువుకి వచ్చేసరికి మళ్ళీ తిరిగి దాని యొక్క పరిమాణం అనేది తగ్గిపోవడం జరుగుతుంది. చూడండి, శీతాకాలానికి తల మళ్ళీ గుండ్రంగా మారుతుంది. సరస్సులో నీటి సాంద్రతలో గల మార్పులకు అనుకూలంగా ఇది మార్పు చెందుతూ ఉంటుంది. దీన్ని భ్రమణ రూప విక్రియ అని చెప్పడం జరుగుతుంది. చెప్పండి, మరి ఇక్కడ చూడండి, సరస్సులో ఉన్నటువంటి నీటి యొక్క డెన్సిటీ ఆధారంగా టెంపరేచర్ మారుతుంటే ఏమవుతుంది, దాంట్లో డెన్సిటీ మారుతుందని చెప్పాము. సో మారినటువంటి డెన్సిటీని బేస్ చేసుకొని మనకి ఇక్కడ దీని యొక్క బాడీ ఆకారం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదే భ్రమణ రూప విక్రియ. ఎండాకాలంలో నీటికి తక్కువ సాంద్రత ఉంటుంది, డెన్సిటీ తక్కువ ఉంటుందని చెప్పాము సమ్మర్లో. సో మరి అందుకే డాఫ్నియా నీటిపైన తేలడానికి అవసరమైనటువంటి అధిక శరీర ఉపరితలం కోసం పడగలాంటి హెల్మెట్ లాంటి నిర్మాణాన్ని తయారు చేసుకుంటుంది. మరి నీటికి డెన్సిటీ తక్కువ ఉన్నప్పుడు అది నీళ్ళలో తేలటానికి సులభంగా తేలలేదు. అంటే నీరు పలచగా ఉంటుంది కాబట్టి అవి తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి అది ఎందుకంటే వెడల్పైనటువంటి ఒక ఆకు లాంటి నిర్మాణాన్ని, హెల్మెట్ లాంటి నిర్మాణాన్ని తయారు చేసుకుంటుంది. మరి శీతాకాలంలో డెన్సిటీ పెరిగిద్ది, బాగా చిక్కగా ఉంటుంది, నీరు ఉంటుంది, డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి ఉపరితలం అవసరం లేకుండానే సులభంగా ఎదగలిగింది. అది దీనికి సంబంధించినటువంటిదండి. తర్వాత జల ప్రవాహాన్ని తట్టుకొని అధిక ఆహార పదార్థాలు దొరికే ప్రదేశంలో ఇది నివాసం ఉంటుంది. ఈ భ్రమణ మార్పులు నీటిలో చలనాన్ని స్థిరీకరించుకోవడానికి ఉపయోగపడుతుంది. అది సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇదంతా మనకి దాని మీద బిట్లు అడుగుతాడు, ఎవరు కనుక్కున్నారు, ఏ శాస్త్రవేత్త కనుక్కున్నాడు, భ్రమణ రూప విక్రియకి ఎగ్జాంపుల్. సో దానికి సంబంధించినటువంటి ఎండాకాలంలో డెన్సిటీ అనేది మనకి తక్కువగా ఉండటం వల్ల అది హెల్మెట్ లాంటి నిర్మాణాన్ని రూపొందించుకుంటుంది. అదే శీతాకాలంలో నీటికి డెన్సిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే అది సులభంగా నీటిలో అది తేలగలుగుతుంది కాబట్టి అది మళ్ళీ అది గుండ్రంగా మారుతుంది. ఇది నెక్స్ట్ ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి అనుకూలనాలండి. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. జంతువుల్లో ఉష్ణోగ్రత అనుకూలనాలు అనేవి 3 రకాలుగా ఉంటాయని చెప్పాము. అవి ప్రవర్తనకు సంబంధించినటువంటి అనుకూలనాలు, స్వరూప అంతర్నిర్మాణ అనుకూలనాలు, మార్ఫలాజికల్, తర్వాత ఎనాటామికల్ అడాప్టేషన్స్, నెక్స్ట్ ఫిజియోలాజికల్ అడాప్టేషన్స్. సో ఈ మూడింటిని గురించి చూద్దాం. ఇక్కడ ప్రవర్తన అనుకూలనాలు, బిహేవియర్ సంబంధించినటువంటి అడాప్టేషన్స్ ఎట్లా ఉంటాయంటే చూడండి, ఇక్కడ మనకి పరిసరాల్లో వైవిధ్యాలు ఎదుర్కొనేందుకు వీలుగా జంతువులు అనేక ప్రవర్తన పద్ధతులను అవలంబిస్తాయని చెప్పిన ఎడారి బల్లులు.
సో ఎడారి బల్లులు ప్రవర్తన పద్ధతులు ద్వారా శరీర ఉష్ణోగ్రతను స్థిరపరచుకుంటాయి. అంటే అవి వాటికి అనువైనటువంటి దానికంటే శరీర ఉష్ణోగ్రత తక్కువ అయితే, అవసరమైనటువంటి దానికంటే ఉష్ణోగ్రత తక్కువైతే అవి ఎండలోకి వెళ్ళి సూర్యరశ్మి సోకేటటువంటి ప్రాంతంలో శరీరాన్ని ఉంచి ఉష్ణోగ్రతాన్ని గ్రహిస్తాయి. దీన్ని బాస్కింగ్ అంటారు. జనరల్గా మనం కూడా చేస్తూ ఉంటాం. మనకి ఎప్పుడైతే చలికాలంలో మన శరీరం బాగా చల్లబడ్డప్పుడు మనం ఏం చేస్తాం, బయటికి వెళ్ళి ఎండలో నిలబడతాం సూర్యరశ్మి సోకేటట్లుగా. ఇవి కూడా అంతే, ఎడారి బల్లులు కూడా అంతే చేస్తాయి. ఇది దీనికి సంబంధించింది. అవసరమైనటువంటి ఉష్ణోగ్రత కంటే శరీర ఉష్ణోగ్రత తగ్గితే అవి ఏం చేస్తాయంటే మరి ఎండలోకి వెళ్ళి సూర్యరశ్మి ఉన్నటువంటి ప్లేస్లో అవి నుంచొని ఉష్ణాన్ని గ్రహిస్తాయి. దీన్ని బాస్కింగ్ అంటారు. కానీ ఉష్ణోగ్రత పెరగడం మొదలైతే నీడలోకి తిరిగి వెళ్ళిపోతాయి. మనం కూడా అంతే, మనం పొయ్యి దగ్గర కానివ్వండి లేకపోతే చలిమంట కానీ దగ్గర నిలబడతాం చలి పెడుతుందని. అక్కడ మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత టెంపరేచర్ పెరిగితే మళ్ళీ వెంటనే దూరంగా జరుగుతాం మనం. సో ఇవి కూడా అంతే చేస్తాయి. కొన్ని జంతువులు భూమిపై గల అధిక వేడి నుంచి తట్టుకోవడం కోసం బొరియల్లోకి వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎడారి బల్లుల గురించి అడుగుతాడండి. దీన్ని బాస్కింగ్ అంటారు. ఇంపార్టెంట్ ఇది. అది బిహేవియరల్ అడాప్టేషన్స్. ఎడారి బల్లి చూపించేటటువంటి ఈ ప్రవర్తన అనేది ఏంటి అని అడుగుతాడు. అంటే ప్రవర్తన అనుకూలన, లేకపోతే బిహేవియరల్ అడాప్టేషనా, లేకపోతే మార్ఫలాజికల్ అడాప్టేషనా, లేకపోతే ఫిజియోలాజికల్ అడాప్టేషన్ అని అడుగుతాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ప్రవర్తన అనుకూలనం. నెక్స్ట్ స్వరూప అంతర్నిర్మాణ అనుకూలనాలు, మార్ఫలాజికల్ ఎనాటామికల్ అడాప్టేషన్స్. దీంట్లో చూడండి, ధ్రువ ప్రాంతాల్లో ఉండేటటువంటి సముద్రాల్లో ఉండేటటువంటి సీల్ లాంటి జంతువులు ఏవైతే ఉంటాయో, మరి ఈ జలచర క్షీరదాల్లో దేహ చర్మానికి కింద మందమైనటువంటి కొవ్వు పొర అనేది ఉంటుందండి, బ్లబ్బర్స్ అంటారు. సో ఇది మనకి 9th క్లాస్లో కూడా ఉంటుంది ఇది. సో మరి ఇది ఏం చేస్తుంది అంటే ఉష్ణబంధకం లాగా పనిచేస్తుంది. అంటే ఒక ఏం చెప్తుందని ఇన్సులేటర్ లాగా పనిచేస్తుంది. సో ఇట్లా ఒక ఇన్సులేటర్ లాగా పనిచేసి లోపల ఉన్నటువంటి ఉష్ణం వెలుపలికి పోకుండా ఇది రక్షిస్తూ ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఈ క్రింది వాటిలో కొవ్వు పొర బ్లబ్బర్ని కలిగి ఉన్నటువంటి జంతువు ఏది అని అడుగుతాడు. ధ్రువ ప్రాంతాల్లో ఉండేటటువంటి సీల్. నెక్స్ట్ శీతల ప్రాంతాల్లో నివసించేటటువంటి జంతువులు పెద్ద ద్రవ్యరాశితో, ఎక్కువ ద్రవ్యరాశితో పెద్ద శరీరాన్ని కలిగి ఉంటాయి. దేహ ద్రవ్యరాశి అధిక ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇక్కడ బెర్గుమన్ శాస్త్రవేత్త ఒక నియమం చెప్పాడంటే ఇంపార్టెంట్, ఇది బెర్గుమన్ లా అంటారు. బెర్గుమన్ నియమం ప్రకారం ఏంటంటే శీతల ప్రాంతాల్లో ఉండేటటువంటి క్షీరదాలు ఏవైతే ఉన్నాయో, సీలు ఇట్లాంటివి, ఇతర స్థిరోష్ణ జీవుల్లో దేహ ఉపరితల వైశాల్యము దేహ ఘన పరిమాణానికి మధ్య ఉన్నటువంటి నిష్పత్తి ఉష్ణ ప్రాంతపు స్థిరోష్ణ జీవుల కంటే తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి జంతువులు తీసుకుంటే వాటిలో దేహ ఉపరితల వైశాల్యానికి, సర్ఫేస్ ఏరియాకి, దాని యొక్క దేహ ఘన పరిమాణానికి మధ్య ఉన్నటువంటి రేషియో ఏదైతే ఉందో ఆ నిష్పత్తి అనేది ఉష్ణ ప్రాంతాల్లో ఉండేటటువంటి జంతువుల కంటే తక్కువ ఉంటుంది. సో ఇదండి దీనికి సంబంధించింది. ఇది బెర్గుమన్ నియమం. మరి అంటే ఎందుకు ఉంటాయి అట్లా అంటే ఆ రెండింటికి మధ్య ఉండే రేషియో తక్కువ ఉంటే ఏమవుతుందంటే అప్పుడు తక్కువ ఉపరితల వైశాల్యం ఉంటుంది. ఉష్ణం అనేది తక్కువగా లాస్ పోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది దేహ ఉపరితల వైశాల్యానికి దేహ ఘన పరిమాణానికి మధ్య ఉండేటటువంటి నిష్పత్తి దేంట్లో ఎక్కువగా ఉంటుందంటే ధ్రువ ప్రాంతాల్లో ఉండే వాటికి తక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, తక్కువగా ఉంటుంది. మిగిలినటువంటి వేరే ప్రాంతాల్లో ఉండేటటువంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది అది. మరి ఇక్కడ తక్కువగా ఉంటే ఏం ఉపయోగం జరుగుతుంది అనేది చూద్దాం. ఇక్కడ వాయిస్ బ్రేక్ అవుతుందండి. చూడండి, బెర్గుమన్ నియమం అనేటటువంటిది ఇక్కడ చూద్దాం మనం. బెర్గుమన్ నియమం అనేటటువంటిది ఇతను ఏం చెప్పాడంటే ఇక్కడ జంతువుల్ని 2 రకాల జంతువులుగా ఇతను తీసుకున్నాడు. అంటే ధ్రువ ప్రాంతాల్లో ఉండేటటువంటి జంతువులు, తర్వాత మనకి మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి జంతువులను తీసుకున్నట్లయితే వాయిస్ క్లియర్గా లేదండి. ఇప్పుడు వినిపిస్తుందా వాయిస్? హలో, వాయిస్ వినిపిస్తుందండి?
వాయిస్ బాగానే ఉందండి చంద్రారెడ్డి గారు. అది మీ దగ్గరే కొద్దిగా ప్రాబ్లం అయి ఉంటుంది. ఒకసారి చూసుకోండి, కొంచెం వెనక జరిపి మళ్ళీ ఒకసారి చూసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ బెర్గ్మన్ నియమం అనేది ఏం చెప్తుంది అంటే, బెర్గ్మన్ నియమం ఏం చెప్తుందంటే దేహం యొక్క ఉపరితల వైశాల్యానికి దేహం యొక్క ఘన పరిమాణానికి మధ్య ఉన్నటువంటి నిష్పత్తి దేంట్లో ఎక్కువగా ఉంటుంది అంటే ధ్రువ ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది, మిగిలినటువంటి జంతువుల్లో ఎక్కువగా ఉంటుంది. సో మరి అట్లా తక్కువగా ఉండటం వల్ల ఉపయోగం ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ తక్కువ ఉపరితల వైశాల్యము ఉష్ణాన్ని భద్రపరుస్తుంది. సో మరి ఇక్కడ చూడండి, ఉపరితల వైశాల్యం అనేది తక్కువగా ఉంటుంది ధ్రువ ప్రాంతాల్లో ఉండేవాటికి. అట్లా ఉండటం వల్ల ఏమైందంటే ఉష్ణం అనేది ఎక్కువ బయటికి పోకుండా ఉంటుంది. అమెరికా జింక, యూరేషియన్ జింక, సో వీటిలో అక్షాంశాలను బట్టి దేహం పెద్దదిగా ఉంటుంది. సో చూడండి, అంటే భూమధ్య రేఖ ప్రాంతాల నుంచి ధ్రువ ప్రాంతాలకు పోతూ ఉంటే ఏమవుతుందంటే జీవి యొక్క శరీర పరిమాణం పెరిగిద్ది, దేహ శరీర పరిమాణం పెరుగుతుంది, ఉపరితల వైశాల్యం అనేది తక్కువగా ఉంటుంది. స్వీడన్ దక్షిణ ప్రాంతపు జింక కంటే ఉత్తర ప్రాంతపు జింక 15 నుంచి 20% అధిక దేహ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి సింపుల్గా కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇక్కడ మనకి అంత డెప్త్గా అడగడానికి అవకాశం ఉండదు. సో మనం గుర్తుపెట్టుకునేది ఒకటే ఏంటి అంటే, దేహ ఉపరితల వైశాల్యానికి దేహ ఘన పరిమాణానికి మధ్య ఉన్నటువంటి నిష్పత్తిని వివరించేటటువంటి నియమం ఏది అని అడుగుతాడండి. బెర్గ్మన్ నియమం. లేకపోతే బెర్గ్మన్ నియమం దేన్ని వివరించిద్దంటే ఉపరితల వైశాల్యానికి దేహ ఘన పరిమాణానికి మధ్య ఉన్నటువంటి నిష్పత్తిని వివరించిద్ది. సో ఇవి రెండింటికి ఉన్నటువంటి రేషియో దేంట్లో ఎక్కువ ఉంటుంది, దేంట్లో తక్కువ ఉంటుంది అంటే, ఇక చూడండి, ధ్రువ ప్రాంతాల్లో ఉండే వాటిలో తక్కువగా ఉంటుంది, ఉష్ణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. డైలీ ఇదే టైం ఉంటుందండి మనకి లైవ్ రెగ్యులర్గా మనకి 5:40 ఎగ్జాక్ట్ టైము. మీకు ఒక్కోసారి షెడ్యూల్ ఇచ్చిన పెట్టకపోయినా మాత్రం కంపల్సరీగా మనకి ఈ టైంలోనే మనకి కంపల్సరీగా మనకి లైవ్ అనేది ఉంటుంది. గ్యారంటీగా మీకు ప్రతిరోజు రెగ్యులర్గా ఉంటుంది. ఎప్పుడైనా సండే రోజు, హాలిడే రోజు అయితే ఇంకా డే టైం కూడా మనం ఇంకా అడిషనల్గా ఏదైనా ఉంటే ప్లాన్ చేద్దాం. నెక్స్ట్, శీతల ప్రాంత క్షీరదాల్లో దేహం నుంచి ఉష్ణ నష్టాన్ని తగ్గించడానికి చిన్న చెవిదొప్పలు, కాళ్ళు, అంగాలు అనేవి ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ అండి. చూడండి, శీతల ప్రాంతాల్లో ఉండేటటువంటి క్షీరదాలు ఏవైతే ఉన్నాయో మనకంటే ధ్రువ ప్రాంతాల్లో ఉండేటటువంటి జంతువులు మరి ఎక్కువ ఉష్ణాన్ని బయటికి పోకుండా ఉండడం కోసం అవి వాటిలో చెవిదొప్పలు చిన్నగా ఉంటాయి, కాళ్ళు కూడా చిన్నగా ఉంటాయి. దేహ పరిమాణంలో ఎలాంటి మార్పులు లేకుండా పెద్ద చెవిదొప్పలు, పొడవైనటువంటి అంగాలు ఉండటం వల్ల దేహ ఉపరితల వైశాల్యం అనేది పెరుగుతుంది. సో ఇక్కడ చెప్పాం మనం, శీతల ప్రాంతాల్లో ఉండేటటువంటి జంతువుల్లో దేహ ఉపరితల వైశాల్యం తక్కువ ఎందుకు ఉంటుంది అంటే వాటిలో చెవిదొప్పలు చిన్నగా ఉంటాయి, అంటే కాళ్ళు చిన్నగా ఉంటాయి, అందుకే ఉపరితల వైశాల్యం తక్కువగా ఉంటుంది. ఉష్ణం లాస్ అయ్యేటటువంటి హీట్ కూడా తక్కువగా ఉంటుంది. కానీ మరి ఉష్ణ ప్రాంతాల్లో ఉండేటటువంటి జంతువుల్లో ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటిలో పెద్ద పెద్ద చెవిదొప్పలు ఉంటాయి, పొడవైనటువంటి కాళ్ళు ఉండటం వల్ల సర్ఫేస్ ఏరియా పెరిగిద్ది. సో దీన్నే ఎలెన్స్ నియమం అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది కూడా. ఎలెన్స్ నియమం అనేది ఏంటి అంటే, శీతల ప్రాంతాల్లో ఉండేటటువంటి జంతువులు ఉష్ణ నష్టాన్ని తగ్గించుకోవటం కోసం చిన్న చెవిదొప్పలు, తర్వాత కాళ్ళు చిన్నగా ఉండటం వల్ల దేహ ఉపరితల వైశాల్యం తక్కువగా ఉండి ఉష్ణ నష్టం తక్కువగా జరుగుతుంది. దీన్నే ఎలెన్స్ నియమం అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఉదాహరణకి ధ్రువ ప్రాంతాల్లో నివసించేటటువంటి నక్క, వల్పెస్ లాగోపస్. సో ఇది శరీరం నుంచి ఉష్ణ నష్టాన్ని తగ్గించుకోవడం కోసం దేహ చివరి భాగాలు బాగా చిన్నగా ఉంటాయి, అంటే చెవులు లాంటివి చిన్నగా ఉంటాయి. భిన్నంగా ఎడారిలో నివసించేటటువంటి నక్క, వల్పెస్ జర్ద, చెవిదొప్పలు, అంగాలు పెద్దగా ఉండి తేలికగా ఇవి ఉష్ణాన్ని లాస్ అయిపోతాయి. సో కాబట్టి ఇదండి దీని కాన్సెప్ట్. మనకి ఇక్కడ దీని ఎగ్జాంపుల్ తీసుకొని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ధ్రువ ప్రాంతాల్లో ఉండేటటువంటి నక్కకి ఏదైతే ఉందో వల్పెస్ లాగోపస్, దీనికి చిన్న చిన్న చెవులు, చిన్న చిన్న కాళ్ళు ఉంటాయి. మరి అట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే సర్ఫేస్ ఏరియా ఉపరితల వైశాల్యం తక్కువగా ఉండి లాస్ ఆఫ్ హీట్ అనేది తక్కువగా ఉంటుంది. దాన్ని మనం ఎడారిలో ఉండేటటువంటి అదే రకమైనటువంటి ఇంకొక నక్కను కంపేర్ చేస్తే, వల్పెస్ జర్దా అనేటటువంటి నక్క ఎడారిలో దానికి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి, పెద్ద పెద్ద కాళ్ళు ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఉపరితల వైశాల్యం పెరుగుతుంది, సర్ఫేస్ ఏరియా పెరిగి ఎక్కువ హీట్ లాస్ అనేది జరుగుతుంది.
సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎలెన్స్ నియమం అనేది ఇట్లా అడుగుతాడు. చెవి దొప్పలు, కాళ్ళు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శరీర ధర్మపరమైనటువంటి అనుకూలనాలు. సో చూడండి, చాలా జంతువుల్లో శరీర ధర్మ యుక్తతమ ఉష్ణోగ్రతలో నిర్వహించబడుతుంటాయి. చెప్పాను, చాలా జంతువుల్లో మనకి వాటి మెటబాలిక్ యాక్టివిటీ కానివ్వండి, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇంటర్నల్గా జరిగేటటువంటి ఆర్గాన్స్ సంబంధించినటువంటి శరీర ధర్మ క్రియలు, అంటే ఇప్పుడు రెస్పిరేషన్ కానివ్వండి, లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి, ఎక్స్క్రిషన్, ఇట్లాంటివన్నీ కూడా ఆప్టిమల్ టెంపరేచర్లోనే జరుగుతూ ఉంటాయి. సో ఏ టెంపరేచర్ దగ్గర అయితే అవన్నీ నార్మల్గా ఇంటర్నల్ ఆర్గాన్స్ ఫంక్షనింగ్ నార్మల్గా ఉంటుందో దాన్ని ఆప్టిమల్ టెంపరేచర్ అని చెప్పాము. మానవుడిలో అది 37 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే చెప్పి మన బాడీ టెంపరేచర్ దగ్గర మన 37 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మన బాడీలో అన్ని యాక్టివిటీస్ నార్మల్గా జరుగుతాయి. కానీ కొన్ని సూక్ష్మజీవులు తీసుకున్నట్లయితే ఆర్కీ బ్యాక్టీరియా 100 డిగ్రీలు పైన ఉష్ణోగ్రత కలిగినటువంటి వేడి నీటి బొగ్గల్లో ఉంటాయండి ఇవి. సో ఎగ్జాంపుల్ ఇది ఇంపార్టెంట్ అడుగుతాడు. 100 డిగ్రీల పైన ఉష్ణోగ్రత ఉన్నటువంటి వేడి నీటి బొగ్గల్లో ఉండేటటువంటివి ఏవి అని అడుగుతాడు. ఆర్కీ బ్యాక్టీరియా ఇంపార్టెంట్. ఎక్కువ లోతు కలిగినటువంటి సముద్రపు అగాధాల్లో ఇవి పెరుగుతాయి. అంటార్కిటికా జల ప్రాంతంలో చేపలు 0 కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా అవి జీవించగలుగుతాయి. అనేక ఆవాసాల్లో నిర్జీవ కారకాల్లో కలిగేటటువంటి హెచ్చుతగ్గులు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాయి? ఇందులో ఏమీ లేదండి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకునేది ఇది ఒకటే, అనవసరంగా ఈ పారాగ్రాఫ్లో కూడా ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ఇంటర్నల్గా ఆర్గాన్స్ ఫంక్షనింగ్ అన్నీ కూడా వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆప్టిమల్ టెంపరేచర్లో జరుగుతాయని చెప్పి మనకి 37 డిగ్రీ సెంటీగ్రేడ్. కొన్ని ఆర్కీ బ్యాక్టీరియా అనేటటువంటి బ్యాక్టీరియాలు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కూడా వేడి నీటి బుగ్గల్లో జీవిస్తూ ఉంటాయి. నెక్స్ట్ చేపలు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కూడా కొన్ని జీవించగలుగుతాయి. సో నెక్స్ట్ నియంత్రణ, రెగ్యులైజేషన్. చూడండి, జీవులు శరీర ధర్మ చర్యలు కొన్నిసార్లు ప్రవర్తన ద్వారా సమస్థితిని సాధించి దేహ ఉష్ణోగ్రతను, ద్రవ విసరణ గాఢతను స్థిరంగా ఉంచుకుంటాయి. చూడండి, జంతువులు శరీర ధర్మ చర్యలు సమతాస్థితిని సాధించి దేహ ఉష్ణోగ్రత, ద్రవాభిసరణ గాఢతలను స్థిరంగా ఉంచుకుంటాయని చెప్తున్నారు కొన్ని రకాలైనటువంటి ప్రవర్తనల ద్వారా. చూడండి, ఎగ్జాంపుల్ తీసుకుంటే పక్షులు, క్షీరదాలు, నిమ్నస్థాయి సకశేరుకాలు, అకశేరుక జాతులు ఖచ్చితమైనటువంటి నియంత్రణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటిని ధర్మో రెగ్యులైజేషన్ అంటారు. అంటే వాటి యొక్క ఉష్ణోగ్రతనేవి నియంత్రించుకోగలుగుతాయి కరెక్ట్గా. సో దాన్ని ఉష్ణోగ్రతను నియంత్రించుకునేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఉష్ణ నియంత్రణ కాలు అంటారు. తర్వాత ఆస్మాసిస్ని, ద్రవాభిసరణని క్రమపరుచుకునేటటువంటివి ఆస్మో రెగ్యులైజేషన్ అని చెప్తారు. సో ఇవి రెండింటిని కలిగి ఉంటాయి. ఉష్ణోగ్రతను నియంత్రించుకుంటాయి, తర్వాత ద్రవాభిసరణ క్రమతను కూడా నియంత్రించుకుంటున్నాయి కొన్ని పక్షులు, క్షీరదాలు ఇవన్నీ కూడా. సో ఇలాంటి ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి, ఇవి నియంత్రణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మరి జీవ పరిణామంలో అంటే ఏం లేదు ఇక్కడ. చూడండి, నెక్స్ట్ శరీర ఉష్ణోగ్రతని నియంత్రించేటటువంటి పద్ధతుల్లో మానవుడు, ఇతర క్షీరదాల్లో ఒకే రకంగా ఉంటాయి. మనలో 37 డిగ్రీ సెంటీగ్రేడ్ స్థిర ఉష్ణోగ్రత ఉంటుంది. ఎండాకాలంలో దేహ ఉష్ణోగ్రత వెలుపలి ఉష్ణోగ్రత కంటే అధికంగా ఉన్నట్లయితే మనకి చెమట పడుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఎండాకాలంలో ఎందుకు చెమట పడుతుంది అంటే మన దేహ ఉష్ణోగ్రత కంటే బయట టెంపరేచర్ ఎక్కువగా ఉంది, అట్మాస్ఫియర్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన బాడీని కూల్ చేయడం కోసం మన బాడీ కూడా హీట్ అవుతుంది, ఆ టెంపరేచర్ని లాక్కుంటుంది కాబట్టి. సో అప్పుడు మన బాడీ టెంపరేచర్ని డౌన్ చేయడం కోసం మనకి స్వెట్టింగ్ అనేది వచ్చింది. సో ఎప్పుడైతే చెమట ఆవిరిగా మారి ఫలితంగా ఏర్పడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా శరీర ఉష్ణోగ్రత అనేది తగ్గిపోతుంది. అందుకనే మనకి వేసవి కాలంలో చెమట అనేది వస్తుందండి. మరి శీతాకాలంలో తీసుకున్నప్పుడు శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ అయితే, అంతకుముందు ఎక్కువ అయితే అని చెప్పిన ఇక్కడ వేసవి కాలంలో 37 డిగ్రీస్ కంటే ఎక్కువ పెరిగితే, సో చూడండి మన బాడీ టెంపరేచర్ 37 మనకి కాన్స్టెంట్ ఇది. దీనికంటే తక్కువ అయితే ఏం జరుగుతుంది, ఎక్కువ అయితే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనం చెప్తున్నాం. ఈ 37 డిగ్రీస్ కంటే ఎక్కువ అయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 45 ఉంది ఎండాకాలంలో, మన బాడీ టెంపరేచర్ కూడా 45 టెంపరేచర్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మన బాడీ ఏం చేస్తుంది, ఏమంటే మనకి స్వెట్టింగ్ వస్తుంది. ఆ చెమట వచ్చినప్పుడు మన చర్మం ద్వారా ఆ చెమట బయటకు వచ్చి మన బాడీని కూల్ చేసిద్ది. మరి అట్లా కాకుండా టెంపరేచరు శీతాకాలంలో ఏం జరిగిద్దో చూద్దాం. ఇక్కడ శీతాకాలంలో 37 డిగ్రీస్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15, 20 అట్లా ఉండవచ్చు. సో అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో వణుకు అనేది వచ్చింది. సో ఎప్పుడైతే మనకి వణుకు వచ్చిందో
వెంటనే అక్కడ ఉష్ణం అనేది ప్రొడ్యూస్ అయ్యింది. అర్థమవుతుంది కదా. ఉష్ణం ప్రొడ్యూస్ అయ్యి ఏదైతే చలిగా ఉన్నటువంటి శరీరం ఉందో ఆ చలిగా ఉన్నటువంటి శరీరాన్ని వెచ్చగాడ చేస్తుంది. సో ఇది ఇక్కడ మనం జరిగేటటువంటి ప్రాసెస్. అంటే చలికాలంలో మనం టెంపరేచర్ డౌన్ అయినప్పుడు మనం ఎప్పుడైతే షివరింగ్ వస్తుందో వణుకుతామో, ఆ వణకటం వల్ల ఏమవుతుందంటే ఉష్ణం అనేది ప్రొడ్యూస్ అయ్యింది. సో ఆ టెంపరేచర్ ఎప్పుడైతే ఎక్కువైందో వెంటనే మన బాడీ అనేది మళ్ళీ డౌన్ అయినటువంటి టెంపరేచర్కి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. అయితే మొక్కల్లో ఎలాంటి యంత్రాంగం అనేది లేదు. ఇది ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ అనురోపణ. చాలా జంతువులు అంటే 99% జంతువులన్నీ కూడా ఒక స్థిరమైనటువంటి అంతర్వాతావరణాన్ని కలిగి ఉండవు. ఇంతకుముందు చెప్పిన మనం టెంపరేచర్ని చాలా జంతువులు ఆస్మాసిస్ని కానీ టెంపరేచర్ని కానీ రెగ్యులేషన్ చేసుకుంటాయి అని చెప్పిన ఇంతకుముందు జంతువులు, కొన్ని పక్షులు, క్షీరదాలు లాంటివి. కానీ 99% జంతువులు అంతర్గతంగా ఉన్నటువంటి ఇంటర్నల్ కండిషన్ ఏదైతే ఉందో ఆ ఇంటర్నల్ అట్మాస్ఫియర్ని అవి రెగ్యులైజేషన్ చేసుకునేటటువంటి మెకానిజం చాలా జంతువుల్లో ఉండదు. మరి పరిసరాల్లో ఉష్ణోగ్రతను బట్టి దేహ ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. చెప్పినాం. ఇప్పుడు ఇంతకుముందు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం అనుకోండి, మన మనిషి తీసుకున్నట్టయితే మనలో అంతర్గతంగా ఉన్నటువంటి టెంపరేచర్ అనేది రెగ్యులైజేషన్ అనేది ఉంటుంది. మనకి మనం ఇప్పుడు 37 degrees కంటే టెంపరేచర్ ఎక్కువైనా తక్కువైనా దాన్ని మనం రెగ్యులేట్ చేసుకొని కాన్స్టెంట్గా 37 ఉంచుకుంటున్నాం. కానీ చాలా జంతువులు అనేవి ఎట్లా ఉంటాయంటే బయట పరిసరాల్లో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వాటి బాడీ టెంపరేచర్ పెరిగిద్ది, బయట అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి టెంపరేచర్ తగ్గితే వాటి టెంపరేచర్ కూడా తగ్గిద్ది. అంటే అవి రెగ్యులైజేషన్ చేసుకోలేవు. అవి జలచర జీవుల్లో పరిసరాల ప్రాంత నీటి గాఢత బట్టి శరీర ద్రవాల గాఢత అనేది మారుతూ ఉంటుంది. సో వీటిని ఏమంటారంటే అనురూపకాలు అంటారండి. కన్ఫార్మర్స్ ఇంపార్టెంట్. ఇది అంటే బయట ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి అవి నివసించేటటువంటి వాతావరణంలో నీరు కానీ అది ఏ వాతావరణంలో ఉందో ఆ వాతావరణంలో ఉన్నటువంటి మార్పును బట్టి శరీర ఉష్ణోగ్రతలో కానీ లోపల పరిసరాల్లో ఉన్నటువంటి వాటిని కూడా మార్చుకుంటాయి. సో దాన్ని ఏమంటారంటే అనురూపకాలు అంటారు. సో మనం అట్లా కాదు, అంటే మనకి బయట మారినా కానీ బయట వాతావరణం మారినప్పటికీ మనకి ఇంటర్నల్గా ఉండేటటువంటివి కాన్స్టెంట్గా ఉంటుంది. అంతర్గతంగా ఉన్న వాతావరణం మనకి థర్మో రెగ్యులైజేషన్ అనేటటువంటిది, ఆస్మో రెగ్యులైజేషన్ అనేటటువంటివి ఆ మెకానిజమ్స్ ఉన్నాయి, కానీ వీటిలో లేవు. నెక్స్ట్ పాక్షిక నియంత్రణ. పాక్షిక నియంత్రణ అంటే చూడండి, ఇక్కడ మరి ఒంటె లాంటి జంతువులు తీసుకున్నట్లయితే ఒక స్థాయి వరకు ఇవి ఉష్ణోగ్రతని అనురూపకాలుగా ఉంచుకుంటాయి, తర్వాత నియంత్రకాలుగా ఉంచుకుంటాయి. అంటే ఒక టెంపరేచర్ వచ్చే వరకు కూడా ఇవి ఎట్లా ఉంటాయి, అనురూపకాలుగా ఉంటాయని చెప్పినాయి ఇంతకుముందు ఇక్కడ చెప్పినట్లుగా. సో వీటిలాగా అంటే బయట ఉన్నటువంటి టెంపరేచర్ మీద డిపెండ్ అవుతాయి, కానీ తర్వాత ఏం చేస్తాయంటే నియంత్రకాలుగా ఉంటాయి, రెగ్యులేటర్ లాగా పనిచేస్తాయి. అంటే బయట టెంపరేచర్తో సంబంధం లేకుండా కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది ఇంటర్నల్ అట్మాస్ఫియర్ని. అందుకే వీటిని పాక్షిక నియంత్రకాలు అని చెప్పి చెప్తారు, లేకపోతే పాక్షిక అనురూపకాలు అని పిలుస్తారు. ఇంపార్టెంట్ అండి ఇది. ఒంటె ఎగ్జాంపుల్. పాక్షిక నియంత్రకాలు పార్షియల్ రెగ్యులేటర్స్, లేకపోతే పాక్షిక అనురూపకాలు పార్షియల్ కన్ఫార్మర్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒంటె. అంటే వీటిలో ఉష్ణోగ్రత అనేది అనురూపకాల్లాగా ఉంటుంది, బయట అట్మాస్ఫియర్ని బట్టి మారుతుంటుంది. అట్లా కాకుండా కొంత ఇంటర్నల్గా ఉన్నటువంటి రెగ్యులైజేషన్ మెకానిజం కూడా ఉంటుంది. సో దీన్ని రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటున్నారంటే పాక్షిక నియంత్రకాలు లేదా పాక్షిక అనురూపకాలు అంటున్నారు. ఎగ్జాంపుల్ ఒంటె ఇంపార్టెంట్. నెక్స్ట్ అనేక జంతువులు తీసుకున్నట్లయితే శక్తిరీత్యా ఉష్ణ నియంత్రణ అనేది ఖరీదైంది. చిన్న జంతువులైనటువంటి చుంచెలుకలు కానివ్వండి, ఇంకా హమ్మింగ్ పక్షుల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఉష్ణాన్ని గ్రహించడం కోల్పోవడం అనేటటువంటిది ఉపరితల వైశాల్యం మీద ఆధారపడి ఉంటుందండి. మనం ఒక జంతువు ఉష్ణాన్ని గ్రహించడం కానీ కోల్పోవడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే డిపెండింగ్ అపాన్ ద సర్ఫేస్ ఏరియా, ఉపరితల వైశాల్యం మీద ఆధారపడి ఉంటుందని చెప్పాను. చిన్న జంతువుల ఉపరితల వైశాల్యము వాటి యొక్క ఘన పరిమాణం కంటే ఎక్కువగా ఉండటం వల్ల బయట చల్లగా ఉన్నప్పుడు దేహం నుంచి ఉష్ణాన్ని త్వరగా కోల్పోతాయి. సో చూడండి, చిన్న జంతువులు తీసుకున్నప్పుడు చిన్న జంతువుల్లో ఉపరితల వైశాల్యము ఘన పరిమాణం కంటే ఎక్కువ ఉంటుందండి, గుర్తుపెట్టుకోవాలి. చిన్న జంతువుల్లో జంతువు చిన్నదే చూసినప్పటికీ, కానీ దానికి ఉపరితల వైశాల్యం ఎక్కువ ఉంటుంది దాని యొక్క ఘన పరిమాణం కంటే, వాల్యూమ్ కంటే. సో మరి అట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఉష్ణాన్ని తొందరగా కోల్పోతాయి.
సో ఫలితంగా మరి జీవక్రియల్లో అత్యంత శక్తిని ఉపయోగించి ఉష్ణాన్ని తయారు చేసుకోవాలి. అందుకనే ధ్రువ ప్రాంతాల్లో ఏవి చిన్నవి ఉండవండి, గుర్తుపెట్టుకోండి. ధ్రువ ప్రాంతాల్లో చిన్న పరిమాణం కలిగిన జంతువులు చాలా తక్కువగా ఉంటాయి. పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి జంతువులు ఉన్నట్లయితే ఉష్ణ నష్టం తక్కువగా జరిగింది. ఎందుకంటే పెద్ద శరీరం ఉన్నప్పుడు ఉపరితల వైశాల్యం తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం చెప్తున్నాం, ఇది చూడండి, చిన్న జంతువు పరిమాణం చిన్నగా ఉంటే ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంటుంది, ఉష్ణ నష్టం ఎక్కువ జరుగుతుంది. కానీ ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి జంతువులు చాలా చిన్నగా ఎందుకు ఉండవు అంటే మరి ఉష్ణ నష్టం జరిగింది కాబట్టి ధ్రువ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఎలుగుబంటి లాంటి జంతువులు పెద్ద పరిమాణాన్ని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే పెద్ద శరీరం పెద్ద దేహం ఉంటుందో అప్పుడు ఉపరితల వైశాల్యం అనేది తక్కువగా ఉంటుంది, ఉష్ణ నష్టం కూడా తక్కువ జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ వలస, ఇంకొక 2 టాపిక్లు ఉన్నాయి, అయిపోతుంది. వలస, అధిక ఒత్తిడి కలిగినటువంటి ఆవాసం నుంచి జంతువులు తాత్కాలికంగా దూరంగా అనుకూలమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళడమే అవి వలస లేదా మైగ్రేషన్ అంటారు. సో అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రదేశం నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళటం, దాన్ని ఏమంటారంటే వలస లేదా మైగ్రేషన్ అంటారు. మళ్ళీ అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు అవి ఎక్కడైతే ఉంటాయో మళ్ళీ ఆ యథాస్థానానికి తిరిగి రావడం జరుగుతుంది, దాన్ని మైగ్రేషన్ లేదా వలస అంటారు. ఇప్పుడు మానవులతో పోల్చినట్లయితే ఎండాకాలంలో ఒక వ్యక్తి ఢిల్లీ నుంచి సిమ్లాకి ప్రయాణించడం లాంటిది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఎండాకాలంలో అక్కడ మనం తట్టుకోలేము, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. మరి అక్కడ నుంచి సిమ్లాకి వెళ్ళాడు అంటే అక్కడ ఒత్తిడి ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళటం ఎట్లా అయితే జరిగిందో దీన్నే మనం పక్షుల్లో కూడా జంతువుల్లో కూడా ఈ వలసని అట్లా చెప్పొచ్చు. సుదీర ప్రాంతాలకి ఇట్లా వలసవి పోతూ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి వలసలాగా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ప్రతి సంవత్సరం శీతాకాలంలో భారతదేశంలో అనేక ప్రాంతాలకి, ప్రముఖంగా రాజస్థాన్లో కియోలేడియో ఘనా జాతీయ పార్కు, సో ఇక్కడికి, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పులికాటు సరస్సుకి వేల సంఖ్యలో సైబీరియా నుంచి ఇతర శీతల ఉత్తర ప్రాంతాల నుంచి రష్యా, ఉక్రెయిన్, సైబీరియా ఇలాంటి కంట్రీస్ నుంచి వేల సంఖ్యలో వలస పక్షులు అనేవి వస్తూ ఉంటాయండి. సో ఇక్కడ మనకి బిట్ ఏం అడుగుతాడంటే, మనకి తెలిసిందే ఇక్కడ వలస పక్షులు ఎందుకు వలస వస్తున్నాయంటే అక్కడ ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుంచి తట్టుకోవడం కోసం అనుకూలమైనటువంటి ప్రదేశాలకి ఇక్కడికి వస్తున్నాయి. ఎక్కడికి వస్తాయంటే రాజస్థాన్లో ఉన్నటువంటి భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం. సో ఇప్పుడు ప్రజెంట్ దీన్ని ఏమంటున్నారంటే కియోలేడియో ఘనా జాతీయ పార్క్ అంటున్నారు, పూర్వం భరత్పూర్ పక్షుల సంరక్షణ నిలయం అంటున్నారు, అక్కడికి వస్తాయి. తర్వాత ఇంకెక్కడికి వస్తాయంటే ఆంధ్రప్రదేశ్లో పులికాటు సరస్సు ఎక్కడికి వస్తున్నాయి. ఇక్కడ బిట్ ఏమడుగుతాడంటే ఎట్లా అయినా అడగచ్చు, కియోలేడియో ఘనా జాతీయ పార్కు ఎక్కడ ఉంది అని అడగచ్చు, రాజస్థాన్లో ఉంటుంది. తర్వాత పులికాటు సరస్సు ఎక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్లో. తర్వాత ఈ కియోలేడియో ఘనా జాతీయ పార్కుకి పూర్వ పేరే ఏంటి, ఇంతకుముందు భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం. ఓకే, నెక్స్ట్ ఎక్కడి నుంచి వలస వస్తాయి అని అడుగుతాడు. రాజస్థాన్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చే వలస పక్షులు ఏ ప్రాంతాల నుంచి వస్తాయంటే రష్యా, సైబీరియా, ఉక్రెయిన్ ఇలాంటి శీతల కంట్రీస్ ఏవైతే ఉన్నాయో శీతల ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో వస్తూ ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించిన బిట్ అండి. ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్. మనకి 8th క్లాస్లో బర్డ్స్ మైగ్రేషన్ అనేది ఉంటుంది, ఇది అక్కడ మనకి కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్ ఉంది, లాస్ట్ టాపిక్. తక్కువ జీవక్రియ రేటు, లో మెటబాలిక్ రేటు. చూడండి, పరిసరాల్లో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులకు అనుకూలంగా కొన్ని జంతువులు విశ్రాంతి దశలో గడుపుతూ వాటి జీవన చర్యల రేటును తగ్గించుకుంటాయి. ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితులు ఉంటాయో ఆ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు, అనుకూల పరిస్థితులు లేనప్పుడు, ప్రతికూలంగా పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ని, మెటబాలిక్ రేట్ని డౌన్ చేసుకుంటాయి, తగ్గించుకొని అవి విశ్రాంతి స్థితిలో గడుపుతూ ఉంటాయండి. సో ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, నిమ్న స్థాయికి చెందినటువంటి మొక్కల్లో ప్రతికూల పరిస్థితుల్ని మనుగడ కోసం అందమైనటువంటి కవచాలను కలిగినటువంటి సిద్ధ బీజాలను ఏర్పరచుకుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా ఉంది, శిలీంధ్ర ఉంది, ఇంకా నిమ్న స్థాయి మొక్కలంటే మనకి బ్రయోఫైటా, టెరిడోఫైటా ఇట్లాంటివన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే అవి సిద్ధ బీజాలను తయారు చేసుకుని స్పోర్స్ వాటి చుట్టూ మందమైనటువంటి ఒక షెల్ తయారు చేసుకుంటాయి, కవచాలని. సో ఇవేం చేస్తాయంటే ఆ ప్రతికూల పరిస్థితులు అయిపోయిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ లాంటి ప్రతికూల పరిస్థితులు అయిపోయిన తర్వాత పరిస్థితులు అనుకూలంగా వచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతాయంటే పైన ఉన్నటువంటి ఆ లేయర్ ఏదైతే ఉందో షెల్, ఆ కుడ్యము, అది కరిగిపోయి మళ్ళీ దాని నుంచి మొలకెత్తి కొత్త సిద్ధ బీజాలు మొలవటం జరుగుతుంది.
సో ఈ విధంగా మనకి జీవక్రియ రేటు, మెటబాలిక్ యాక్టివిటీస్ ప్రతికూల పరిస్థితుల్లో ఏదైనా తగ్గించుకొని బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ఇంకా మనకి బ్రైఫైటా, టెరిడోఫైటాలు స్పోర్స్ని తయారు చేసుకుంటాయి. స్పోర్స్ చుట్టూ ఒక షల్ లాంటి దాన్ని తయారు చేసుకొని ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షించుకొని అనుకూల పరిస్థితులు రాగానే ఆ సిద్ధ బీజాలు మొలకెత్తడం జరుగుతుంది. తర్వాత మొక్కల్లో ఉదాహరణలు తీసుకున్నట్లయితే మరి ఉన్నత స్థాయికి చెందినటువంటి మొక్కల విత్తనాలు కూడా అంతేనండి. సో మరి మొక్కలు తీసుకున్నట్లయితే విత్తనాలు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. అంటే విత్తనాలు అనేటటువంటివి ప్రతికూల పరిస్థితులను తట్టుకునేటప్పుడు ఆ విత్తనాల రూపంలో ఉండి, అంటే వాటికి ఎప్పుడైతే అనుకూల పరిస్థితులు ఉంటాయి, తేమ, ఉష్ణోగ్రత పరిస్థితులు అనుకూలంగా ఉంటే అవి మొలకెత్తుతాయి. జనరల్గా మనం చూడండి, కొన్ని గింజలు బయటపడేసాం అనుకోండి, మరి ఆ గింజ బయటపడేసినప్పుడు ఎండాకాలంలో ప్రతికూల పరిస్థితుల్లో లోపల అది అట్లా జీవక్రియలను, మెటబాలిక్ యాక్టివిటీస్ మొత్తం తగ్గించుకొని అది అట్లా ఉంటుంది, నిద్రావస్థ స్థితిలో ఉంటుంది. మరి ఎప్పుడైతే వర్షం పడుతుందో, వర్షాకాలంలో తేమ, వాతావరణం చల్లదనం అనుకూలంగా ఉన్నప్పుడు ఆ గింజ మొలకెత్తుతుంది. సో ఇది కూడా అంతే, మొక్కలు కూడా ఈ విత్తనాలు తయారు చేసుకుని మెటబాలిక్ యాక్టివిటీస్ని డౌన్ చేసుకొని అట్లా ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షించుకుంటాయి. నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్ ఉందండి. కొన్ని జంతువులు ఒత్తిడి నుంచి తట్టుకోవడం కోసం తగిన సమయాల్లో తప్పించుకుంటాయి. అంటే ఆ పర్టికులర్ టైం నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి ధ్రువ ప్రాంతాల్లో ఎలుగుబంట్లు కానివ్వండి, ఇవి ఆ శీతాకాలంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను తప్పించుకోవడం కోసం శీతాకాలంలో సుప్తావస్థలోకి వెళ్ళి ఆ శీతాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ అవి నార్మల్గా మళ్ళీ మామూలుగా మారుతాయి. ఇంకా నత్తలు కానివ్వండి, చేపలు, కప్పలు, సో ఇవన్నీ కూడా వేసవి కాలంలో ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ నుంచి రక్షించుకోవడం కోసం ఇవి గ్రీష్మకాల సుప్తావస్థను ప్రదర్శిస్తాయి. అంటే ఈస్టివేషన్ అంటారు. ఈస్టివేషన్, దీన్ని హైబర్నేషన్ అంటారు. శీతాకాల సుప్తావస్థని హైబర్నేషన్ అంటారు. కప్పలు కూడా మనకి 9th క్లాస్లో ఉంటుందండి. అడాప్టేషన్స్ ఇన్ యానిమల్స్ అనేటటువంటి దాంట్లో మనకి శీతాకాల సుప్తావస్థ కప్ప వింటర్ స్లీప్ అని చెప్పినాం. చలికాలంలో ఆ ప్రతికూల పరిస్థితులను తప్పించుకోవడం కోసం వింటర్ స్లీపింగ్ చేసిందని చెప్పాం. శీతాకాల సుప్తావస్థ, దీన్ని హైబర్నేషన్ అంటారు. అదేవిధంగా వేసవి కాలంలో ఉన్నటువంటి ఆ సుప్తావస్థను, ప్రతికూల పరిస్థితులను తప్పించుకోవడం కోసం అది పోయేటటువంటి స్లీపింగ్ని సమ్మర్ స్లీప్ అంటారు. సో ఇది సమ్మర్ స్లీప్, ఇది వింటర్ స్లీప్, ఇది వింటర్ స్లీప్. సో ఈ విధంగా వింటర్ స్లీప్, సమ్మర్ స్లీప్ని ఎగ్జిబిట్ చేసి ఆ టెంపరీగా ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి అవి ఎస్కేప్ చేసుకుంటాయి. సో ఇది దీనికి సంబంధించిన బిట్లు ఇక్కడ కూడా అడుగుతాడండి. శీతాకాల సుప్తావస్థ, తర్వాత గ్రీష్మకాల సుప్తావస్థను ప్రదర్శించేటటువంటి జంతువులు ఏవి అని అడుగుతాడు. నత్తలు, చేపలు, కప్పలు. సో ఇవన్నీ కూడా ఇంకా ప్రత్యేకంగా కొంచెం స్పెసిఫిక్గా అడిగితే మనకి శీతాకాల సుప్తావస్థ, కప్పలు శీతాకాలంలో జరిపేటటువంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడానికి చేసేటటువంటి సుప్తావస్థను ఏమంటారు అని అడిగితే హైబర్నేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఇంగ్లీష్ పదాలు కూడా అడగచ్చు. తర్వాత ఎందుకంటే మనకి ఇక్కడ వింటర్ స్లీప్ అని ఇస్తే మనకు అర్థమైపోద్ది, కానీ ఈ పదం ఇంపార్టెంట్, హైబర్నేషన్. తర్వాత గ్రీష్మకాల సుప్తావస్థ సమ్మర్ స్లీప్ అనేది కూడా మనకి అర్థమవుతూనే ఉంటుంది, కానీ ఈస్టివేషన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్ అంటే డయాఫాజ్. సో ఈ డయాఫాజ్ అంటే కొన్ని జంతువులు అననుకూల పరిస్థితుల్లో, అంటే ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు వాటి పిండాభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయటాన్ని డయాఫాజ్ అంటారు. ఇంపార్టెంట్ అండి. అంటే ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు అవి పిండాభివృద్ధిని తాత్కాలికంగా వాయిదా వేయటాన్ని డయాఫాజ్ అంటారు. జనరల్గా ఇప్పుడు కొంతమంది అప్పుడు కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు వివిధ రకాలైనటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళు సెటిల్ అయిన తర్వాత కొన్ని ప్రతికూల పరిస్థితుల వలన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకుంటూ ఉంటారు, పిల్లలు పుట్టకుండా. సో అట్లాగే కొన్ని జంతువులు ఏం చేస్తాయంటే ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ప్రతికూల పరిస్థితులు కానీ అననుకూల పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల నుంచి రక్షించుకోవడం కోసం టెంపరీగా అవి ఏం చేస్తాయంటే అవి పిండాభివృద్ధిని వాయిదా వేస్తాయి. సో దీన్ని ఏమంటారంటే డయాఫాజ్ అంటారు. మరి అధిక ఉష్ణోగ్రత కానివ్వండి, అనావృష్టి కానీ మొదలైనటువంటి వాటి నుంచి జంతువులు డయాఫాజ్ అనేటటువంటి ప్రక్రియను ప్రదర్శిస్తాయి. ఎందుకోసం చెప్పిన టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే వర్షాలు లేనటువంటి పరిస్థితుల నుంచి రక్షించుకోవడం కోసం ఇవి డయాఫాజ్ను ప్రదర్శిస్తాయి. ఈ ప్రక్రియ ఎక్కువ కీటకాల్లో కనిపించింది, చేపల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో కుంటలు, సరస్సులు, జంతువులు, ఫ్లవకాలు రక్షణ కోసం డయాఫాజ్లో పోతాయి. కుంటలు, సరస్సులో ఉండేటటువంటి ఫ్లవకాలు ఈ రక్షణ కోసం డయాఫాజ్లో పోతాయి.
సో ఇది దీనికి సంబంధించినటువంటి టాపిక్ అండి మనకి. సో ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెషన్లో నీటికి సంబంధించినటువంటి అంశాన్ని రేపు డిస్కస్ చేద్దాం. వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు కూడా రేపు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. దీన్ని ఒకసారి మీరు చదువుకొని ఉన్నట్లయితే ప్రాక్టీస్ బిట్లు మీకు ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. లైవ్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.